స్తుతించెదము పొందెదము దేవదేవుని స్తుతించెదము దేవుని కృపను పొందెదము ఒకే మనసుతో ప్రభునామము స్తుతులు చెల్లించి పొగడెదము ఒకే మనసుతో ప్రభునామము స్తుతులు చెల్లించి పొగడెదము హల్లెలూయా దేవునికే హల్లెలూయా ప్రభువునకే హల్లెలూయా స్తుతాత్మనకే హల్లెలూయా రాజునకే హల్లెలూయా దేవునికే హల్లెలూయా ప్రభువునకే హల్లెలూయా స్తుతాత్మనకే హల్లెలూయా రాజునకే మా పాదములు జారములాం మా నడతలు స్థిరపరచును మా పాదములు జారములాం మా నడతలు స్థిరపరచును కన్ను పాపవలే కాపాడుము కృపలో నిత్యము నడిపించుము కన్ను పాపవలే కాపాడుము కృపలో నిత్యము నడిపించుము హల్లెలూయా దేవునికే హల్లెలూయా ప్రభువునకే హల్లెలూయా స్తుతాత్మనకే హల్లెలూయా రాజునకే హల్లెలూయా దేవునికే హల్లెలూయా ప్రభువునకే హల్లెలూయా స్తుతాత్మనకే హల్లెలూయా రాజునకే అనుదినము ప్రభు యేసునాథు ఆశ్రయదుర్గమయుండును అనుదినము ప్రభు యేసునాథు ఆశ్రయదుర్గమయుండును కలిమి లేని ఏ స్థితిలో
దేవునికి మహిమ కలుగును గాక. ఇంతవరకు పాటలతో ప్రభునామాన్ని కనపరుచుకుని ఉన్నాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం ప్రార్థించే ముందుగా కొన్ని మాటలు మనం అధ్యయనం చేసుకొని పరిశుద్ధాత్మ యొక్క నడిపింపును బట్టి మనం ముందుకు సాగిపోనట్లుగా దేవుని వాక్యము బట్టి మనం ముందుకు సాగిపోదాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము. మత్తయి సువార్త 8వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. 5వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 5వ వచనం అందరం కలిసి చదువుకుందాం. రాధా ఎవరికి చదువు? మత్తయి సువార్త 8వ అధ్యాయము 5వ వచనం. చాలు. తర్వాత 13వ వచనం చదువుతున్నాం. చిన్న ప్రార్థన చేసుకున్నాం. దేవుడి మాటలు మనతో మాట్లాడినట్టు ప్రార్థనతో మన ముందుకు వెళ్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృపాసత్ సంపూర్ణుడైన మా దేవ, మీ పరిశుద్ధమైన మీ శ్రేష్టమైన నామానికి స్తుతులు, మహిమ, ఘనత, ప్రభావం చెల్లిస్తున్నాను. దేవా, నీతో ప్రతిదినం నీ ఆలయంలో నీ సన్నిధిలో ప్రార్థించే గొప్ప భాగ్యం నాకు దయచేసినాను. రాత్రికాల సమయంలో నీ నివాసంలో నాయన నీ నివసించే స్థలములందు నీ పాదపీఠకు చెంత చేరి ప్రార్థించడానికి వచ్చిన నీ ప్రజలు అందరూ కూడా దేవా పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి, ప్రసిద్ధ రాత్రితో మమ్మల్ని శుద్ధీకరించండి. ఎందుకంటే ప్రార్థించడానికి వచ్చిన మేము మా దోషాలను బట్టి, మా అపరాధములను బట్టి, మా విధేయతను బట్టి ఇక్కడ ఆయన మరుపు కాకుండా మా ప్రార్థనని సన్నిధి చేరున్నట్లుగా నీ కృపా, నీ కటాక్షం, దయ, వాత్సల్యత మా మీద అనుగ్రహించి మా నిర్దోషులని నిలబెట్టుకునేటట్టు ప్రార్థిస్తున్నాం. చదువులేని వాటిని దీవించి ఆశీర్వదించి నిలబడుతున్న కావాల్సిన ఆత్మను అభిషేకించి దేవా నా మాటలు కాకుండా మాటలుగా మాట్లాడిస్తున్నాను. దేవా, ఏ విషయంలో మేము ప్రార్థించాలో, ఎలాంటి ప్రార్థన అనుభక్తులుగా మేము జీవించాలో నాకు నేర్పిస్తున్నాము. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. చదువుబడినటువంటి మాటలు మనందరికీ సుపరిచితమైనటువంటి మాటలు కాబట్టి శతాధిపతి యొక్క స్టోరీ మనం చాలాసార్లు విని ఉంటాం. ఆయనలో ఉన్నటువంటి ఒక బలమైనటువంటి విశ్వాసాన్ని అనేక మార్లు మనము కూడా ఇదే సంఘంలో చాలాసార్లు మనం చర్చించుకుంటూ వచ్చాము. ఈ రాత్రికాల సమయంలో ఒక కొత్తదనాన్ని కేవలం శతాధిపతి యొక్క జీవిత విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే చూడండి, ఒక మాట్లాడి మనం 5వ వచనంలో అంటాం కదా, యేసు ప్రభు కపెర్నహూములోనికి ప్రవేశించినప్పుడు ఆయన యొద్దకు వచ్చినటువంటి ఒక వ్యక్తి ఈ శతాధిపతి. యేసు ప్రభు దగ్గరకు ఎందుకు వచ్చాడు ఈ శతాధిపతి అంటే ఆడ 6వ వచనంలో మనకు కనపడుతుంది. ఆయన రాగానే దేవుని దగ్గరికి వచ్చిన తోడనే ప్రార్థన చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? దేవుని సన్నిధికి వచ్చిన తోడనే ప్రార్థిస్తున్నాడు. ప్రభువా, నా దాసుడు పక్షివాయువుతో మిగులు బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని ఆయనను వేడుకొనెను. ప్రార్థించటానికి ఆయన సన్నిధికి వచ్చినటువంటి ఈ శతాధిపతి కింద యాక్చువల్లీ చాలామంది పనివాళ్ళు ఉన్నారు. చాలామంది ఉన్నారు. ఆయన ఒక అధిపతి, ఒక అధికారి. నాకు అనిపిస్తుంటుంది, చాలామంది పనివారిని ఎట్లా చూస్తారు? అధికారులు ఎట్లా చూస్తారు? పనివారిగానే చూస్తారు. వాళ్ళని తన వారుగా చూసుకునేది చాలా తక్కువగా ఉంటుంది. కానీ ఈ శతాధిపతులు ఉన్నటువంటి యొక్క క్యారెక్టర్ ఎలాంటిది అనేది ఒక్క మాటలో మనం చెప్పచ్చు. మనమందరం అయితే మన కుటుంబాన్ని ప్రేమించుకుంటాం, మన బిడ్డలను ప్రేమించుకుంటాం, మన భార్యలు ప్రేమించుకుంటాం, మన భర్తను ప్రేమించుకుంటాం.
నా అనే పదం కలిగిన దాన్ని మాత్రమే మనం ప్రేమిస్తాం. అది మన గొప్పతనంగా ఉంటుంది అప్పుడప్పుడు కదా, మనకు గొప్పతనంగా అనిపిస్తుంది. కానీ నిజంగా అది గొప్పతనం కాదు. మనల్ని మనమే ప్రేమించుకోవటం, మనల్ని ప్రేమించే వాళ్ళని ప్రేమించుకోవటం అది ఏమాత్రం కూడా గొప్పతనం కాదు. అదే గొప్పతనం. చాలామంది అంటూ ఉంటారు, మనం ఇంట్లో వాళ్ళని కాకుండా బయట వాళ్ళని ప్రేమిస్తుంటుంటే, మన ఇంట్లో వాళ్ళు అప్పుడప్పుడు అంటారు, ఇంట్లో వాళ్ళు ప్రేమించే శాత కాదు కానీ బయటికి వెళ్ళి మాత్రం అందరిని ప్రేమిస్తాం, అందరి దగ్గర బాగుంటాం, ఇట్టా ఉంటాం, అట్టా ఉంటాం అని మనం మాట్లాడతాం. కానీ శతాధిపతి యొక్క ఉన్నతమైన ప్రేమ చూడండి. తన కింద పనిచేసే కూలివారైనప్పటికీ కూడా, దాసుడైనప్పటికీ కూడా అతని గురించి ప్రేమిస్తాం. అతను ప్రేమించడమే కాదు, అతని గురించి రిస్క్ తీసుకుంటున్నాడు. పనివారిని మనం పిలిపించి ఇంట్లో పనివారిని పెట్టుకొని మనం పని చేసుకుంటామా? మన ఇంటికి చుట్టాలు వచ్చారనుకోండి, ఏదో బయట ప్రాంతం నుంచి మన ఇంటికి బంధువులు వచ్చారు. బంధువులు వచ్చిన తర్వాత వాళ్ళు మన ఇంట్లో అన్నాలు తినేసి వెళ్ళి గిన్నెలు కడుక్కోబోయే లోపల ఆ ఇంటి యజమానురాలు ఎక్కడికి వెళ్ళి ఏమంటారు తెలుసా? మన ఈ గిన్నెలన్నీ కడుగుతాను, ఈ పాత్రలన్నీ క్లీన్ చేస్తానంటే వద్దు, అవసరం లేదు. ఎందుకు? మన ఇంట్లో ఆల్రెడీ పనిచేసే పని మనిషి ఉంది, మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. బట్టలు ఎన్నై నిప్పేస్తాం, ఉతకని అవసరం లేదు, ఎందుకంటే మన ఇంట్లో పని మనిషి ఉంది. అంటే పని మనిషిని మనం ఉండగా మన పనులు మనము చేసుకోము. ప్రతి పని వారి చేత చేయించుకుంటాం, ప్రతి పని వారి చేత చేయించుకుంటాం. వాడు నా కింద దాసుడు కదా, దాసురాలు, నేను ఎందుకు వాళ్ళకి ఎవరికి నేను జీతం ఇవ్వాలి, వారికి ఎందుకు నేను కూలి ఇవ్వాలి అని నేను ఇస్తున్న దానికి వారిని వారి చేత నేను వెట్టి చాకిరిని చేయించుకోవాలని ఈ భూమి మీద ఉన్న ప్రతి మనుషుల్లో ఉండే అభిప్రాయాలు. కానీ గొప్పతనం ఎందుకు ఈ పరిశుద్ధ గ్రంథంలో శతాధిపతిని ప్రత్యేకంగా మినహాయించి రాయించడం ఎందుకంటే అతనిలోని క్యారెక్టర్, రైట్? క్యారెక్టర్ గొప్పది. మనిషిలో ఏంటయ్యా గొప్పది? డబ్బు ఉండడం గొప్పతనమా? ఆస్తులు ఉండడం గొప్పతనమా? సంపద ఉండడం గొప్పతనమా? బలం ఉండడం గొప్పతనమా? అందం ఉండడం గొప్పతనమా? అంటే అన్నిటికన్నా గొప్పదేంటి? క్యారెక్టర్. అందుకని ధనం కన్నా గుణం గొప్పది, సంపద కన్నా సంస్కారం గొప్పది. మనం సంపదను ఎట్లా సృష్టించాలో నేర్చుకుంటుంటాం నేటి సమాజంలో. సంస్కారం అనేది మర్చిపోతున్నా కదా, సంస్కారం మర్చిపోతున్నాం. సంస్కారం కరువైనటువంటి రోజులు ఈ రోజుల్లో. అసలు సంస్కారం అంటే ఏంటి తెలుసా? సంస్కారం అంటే ఏంటి చెప్పాలా? తెలిస్తే చెప్పండి. తెలిసనేరు కదా, చెప్పండి. మౌనంగా ఉండండి, మీకు తెలియదని అర్థమే. ఇంకా సంస్కారం లేకుండా మనం ఏం చేయగలుగుతాం? ఏం చెప్తా తీసా? వెరీ గుడ్. ఏంటంట, ఎక్కడ ఎలా నడుచుకోవాలో, ఎక్కడ ఎలా బిహేవ్ చేయాలో, ఎక్కడ ఎవరితో ఎలా మాట్లాడాలో అన్నీ గమనించుకోవటం. సంస్కారం అంటే మనం బాగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఎదుటి వ్యక్తిని కించపరచకుండా, అగౌరవపరచకుండా నడుచుకోవటమే సంస్కారం. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ రోజుల్లో చదువు ఎక్కువైపోయింది, సంస్కారం కనుమరుగైపోయింది. కానీ ఈ అధికారి చూడండి, జ్ఞానం లేకుండా ఉంటే అధికారి అవుతాడా? బలం లేకుండా ఉంటే అధికారి అవుతాడా? తెలివి లేకుంటే అధికారి అవుతాడా? ఏమి లేకుండా అధికారి అవుతాడా? అన్నీ ఉన్నాయి. కానీ ఏముంది అతనిలో? సంస్కారం ఉంది. ఆమేన్. సంస్కారం ఉన్న ప్రతి వ్యక్తి ఖచ్చితంగా దేవుని దగ్గరకు వస్తాడు. ఆమేన్. ఏంటంటే చెప్పాలా, ఈయన ఎక్కడికి వచ్చాడు? ఈయన సంస్కారం ఏం చేసింది అంటే దేవుని దగ్గరకు తీసుకెళ్ళింది. కానీ అతని నిజమైన సంస్కారం అనేది దేవుని దగ్గరకు వచ్చిన తర్వాతే అతని సంస్కారం గురించి బైబిల్ తెలియజేస్తుంది. లేదంటే యేసుప్రభు దగ్గరికి రాకపోయేమని ఉంటే ఈ శతాధిపతి మంచి సంస్కారం కలిగిన వాడని ఎప్పటికీ కూడా ఎవరు గుర్తించి ఉండరు. ఎప్పుడైతే యేసుప్రభు దగ్గరకు వచ్చాడో అప్పుడు ఆయనకి సంస్కారం ఉందనే విషయం తెలిసింది. ఎందుకయ్యా అంటే ఆయన అధికారి ఉండి కూడా దేవుని దగ్గరకు వచ్చి ఏమంటున్నాడు తెలుసా? ప్రభువా అని పిలుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రభు అంటే ఏంటో తెలుసా? రాజులకు, దేవుళ్ళకు, అధికారులకు అధికారులు, గొప్పవాడని, అన్నిటికీ మించినవాడని, మహోన్నతుడని. ప్రభు అంటే అన్నిటి పైన ఉన్నవాడని ప్రభు అంటారు. ఇతను పై అధికారి అయినప్పటికీ కూడా, అందరిపైన అధికారం కలిగిన వాడైనప్పటికీ కూడా అతనిలో ఉన్నటువంటి జీవితం చూడండి. దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత ప్రభువా
నా ఇంట్లో పలానా పరిస్థితి ఉంది, నన్ను బాగు చేయని అడుగుతున్నాడా? కాదే. ఆయన దేవుని సన్నిధికి వచ్చి ఏం చేస్తున్నాడు? నా దాసుడు జబ్బుతో బాధపడుతున్నాడు, మిగులు పక్షివాయువుతో మిగులు బాధపడుతున్నాడు, ఇంటిలో పడిపోయి ఉన్నాడట. ఆ మాటలు చదువుతుంటే నాకు చాలా ఆనందం అనిపిస్తుంటుంది. డబ్బు ఉన్న వాళ్ళలో చాలా గర్వం మనం చూస్తూ ఉంటాం కదా. నేను ఆ ఫీల్డ్లో తిరుగుతూ ఉన్నప్పుడు కొంతమంది ఇన్నోవా కార్లలో పోయేటప్పుడు నేను ప్రత్యేకంగా గమనిస్తూ ఉంటాను. కొంతమందిని అబ్బా ఇన్నోవా కారు ఉందంటే ఒక చిన్న విమానం ఉన్నట్టుగా ఫీల్ అయిపోతూ ఉంటాడు ఆ కారుతో లేవాడు. వాళ్ళలో ఉండే మిడిసిపాటు, వాళ్ళలో ఉండే గర్వం, వాళ్ళలో ఉండే అతిశయం, నాకు మించిన వారు లేరు అనుకుంటూ ఉంటాడు. ఒక్కొక్కసారి ఆ ఇన్నోవా కారులో పోయేవాడు. ఒకసారి నేను కూడా గమనించాను. ఐస్కూల్ని వదిలిపెట్టి వస్తూ ఉంటే ఆ స్కూల్ దగ్గర నుంచి వస్తూ ఉన్నాను. మా ముందు ఫార్చునర్ కారులో ఒక ఆయన వెళ్తూ ఉన్నాడు. మాకు ముందుగా ఒక అతను వెళ్తూ, అతనికి ఆ ముందు ఏముందో తెలియట్లేదు, కానీ ఆ ఫార్చునర్ తోలు ఆయన ఫోన్లో మాట్లాడుకుంటూ వెళ్తున్నాడు. ఈ వెనక నుండేవాడు ఆయన ఫోన్లో మాట్లాడుతున్న విషయం చూసి కారు మీద ఫోకస్ లేదు, ఈయనకు ఒక బేజాబ్దారిగా వెళ్తూ ఉన్నటువంటి స్థితిని చూసి ఈయనకేదో పాస్తా కొద్దిగా అర్జెంటు ఉంటుంది వెనకెళ్ళి ఆయనకి. అతను ఏం చేస్తున్నాడంటే పదే హారన్ కొడుతున్నాడు. వాళ్ళైతే కేర్ కూడా చేయట్లే, ఫోన్లో మాట్లాడుకుంటున్నాడు, స్లోగా వెళ్తున్నాడు, నిదానంగా వెళ్తున్నాడు, సైడ్ ఇవ్వట్లే. కాస్త ముందు వీడు పదే హారన్ కొడుతున్నాడు. ఇంకా లాస్ట్కి ఆయన ఫోన్ పెట్టేసి కారు నిలబెట్టి అడ్డంగా పెట్టి దిగొచ్చి అతను కొట్టేకి వెళ్తున్నాడు. అతని పైకి అక్కడ చూస్తున్న వారందరికీ ఆశ్చర్యం అనిపిస్తుంది. ఏంటి ఇంతలో గర్వం, ఏంటి ఇంత అంటే అటు ఉంది. ఈ రోజుల్లో మనిషికి ఏముందంట, కొద్దిగా ధనము, కొద్దిగా సంపద, కొద్దిగా ఆస్తి మన దగ్గర సమకూడిందంటే మనలో ఏం పెరుగుతుంది? గర్వం పెరుగుతుంది. ఒక క్రైస్తవుడిగా ఎప్పుడు తన జీవితంలో ఉంచుకోకూడదు ఏదన్నా ఉందంటేనే గర్వం. ఈ లోకంలో తన ఆస్తిని బట్టి గర్వం పెరుగుతుంటుంది మనుషులకి. అయితే దేవునిలో భక్తి కలిగిన వాడికి ఆస్తి ఎంత పెరిగినా కూడా గర్వం కించెంత కూడా కూడదు. అందుకని గర్వం పతనానికి ముందుగా వెళ్తూ ఉంటుందంట. అందుకని మనం గర్విష్ఠులై ఉండకూడదు. దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. ఇతను ఎందుకు దేవుని దగ్గరకు రాగలిగినాడంటే, గర్వంతో మనం ఎప్పుడు దేవుని దగ్గరికి రాలేము. గర్విష్ఠుడు ఉదయం ఎప్పుడు దేవుడిని ఆశ్రయించలేడు. గర్వం కలిగిన వాడు, వినయ మనస్సు కలిగిన వాడే దేవుని సన్నిధికి రాలేడు. ఇతరులు అన్నీ ఉన్నా కూడా ఏముంది? తగ్గింపు తన దేవుని సన్నిధికి వచ్చాడు. ఆయన వచ్చి దేవుని సన్నిధికి వేడుకుంటున్నాడు. ఈ రాత్రికాలం మనం కూడా దేవుని సన్నిధికి వచ్చాము. ఎట్లా రావాలి తెలుసా? ఒక విశ్వాసంతో నిండినటువంటి ఒక శతాధిపతి వల్ల మనం కూడా మనం దేనికి అధికారులు? మనం ఏ సతీశం మనం ఉండే విశ్వనగరికి ఏమన్నా అధికారులమా? మన ఇంటికి కూడా మనం సక్రంగా అధికారం కాలేము ఒక్కొక్కసారి కదా. దేనికి అధికారం? కానీ ఆయన అధికారి అయినప్పటికీ కూడా తన మేలు నిమిత్తం కాదు, తన ఇంటిలో పనిచేసే పనివారి పట్ల శ్రద్ధ కలిగిన వాడై ఉన్నాడు. దేవుని సంఘములో ఉన్నట్టు మనము కూడా క్రీస్తునందు మనకున్న విశ్వాసమును బట్టి దేవుని సన్నిధికి వస్తే మన కోసం మనం ప్రార్థించుకోవడానికి ఎక్కువగా దేవుని సన్నిధికి వస్తాం. మనం నన్ను అడగాలంటే ఎక్కువగా మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలనంటే మన కోసమే ఎక్కువగా ఉంటుంది కదా, మన కోసమే ఎక్కువగా ఉంటుంది. కానీ మంచివాడు ఎప్పుడు తన చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు బాగా ఉండాలని కోరుకుంటాడు. మంచివాడు ఎప్పుడు ఏం కోరుకుంటాడు? మన చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ బాగున్నాయి అనుకోండి, ఆటోమేటిక్గా మనం కూడా బాగుంటాం. అదే కదా, ఆటోలలో అప్పుడప్పుడు ఆటోల మీద రాసి ఉంటారు ఆ కొటేషన్. నేను చాలా దిక్కులు చదువుతుంటా. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. అది భలే ఉంటుంది. అది నిజమే కదా. అందరూ బాగుంటే ఆటోమేటిక్గా మనం కూడా ఎట్టుంటాము అంతే. కనుక మంచివాడు ఎప్పుడైనా కానీ తన చుట్టూ సమాజం బాగుండాలని కోరుకుంటాడు. ఈ శతాధిపతి అన్యుడైనా కూడా దేవునితో సంబంధం లేనివాడు అయినప్పటికీ కూడా తన దాసుడు బాగుండాలనుకునే మనసు చూడని ఎంత ఉన్నతంగా ఉందో. కనుక ప్రార్థించే విషయంలో కూడా ఒక మోషే వలె, ఒక దానియేలు వలె, ఒక నెహెమ్యా వలె, ఒక యెహోషువ వలె మనము కూడా
అనేకుల కొరకు మనం ప్రార్థించాలి. అందుకని అదే బైబిల్లో ఒక మాట అంటుంది, మనం సుఖముగాను సంతోషముగాను నెమ్మదిగాను బ్రతుకున్నట్లు మనుషులందరి కొరకు మనము ప్రార్థించాలి. ఫస్ట్ మనం సుఖం కావాలంటే మన సుఖమే అడుగుతూ ఉంటాం దేవుని దగ్గర. ప్రభా, నేను అనుకున్నది నాకు దయచేయి, నాకు ఈ కష్టమును తీసేయి, ఈ బాధను తీసేయి, వాళ్ళతో ఈ బాధను తీసేయి, వీళ్ళతో ఈ కష్టమును తీసేయి, వీళ్ళతో నాకు ఈ అవమానమును తీసేయి అని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. కాదు, మనము లోకముతో సమాధాన పడాలి. అంటే లోకంలో ఉన్న వాటితో కాదు, సమస్త మనుషులతో, శక్యమైతే సమస్త మనుషులతో మనము సమాధానంగా ఉండుటకు ప్రయాసపడాలంట. అర్థం చెప్పి లోకంలో ఉన్నదాన్ని మళ్ళీ లోకంతో సమాధాన పడాలంటే లోకంలో చాలా గలీజీ ఉంటాయి, వాటితో సమాధాన పడమని కాదు. దేవుని బిడ్డలుగా ఈ శతాధిపతి యొక్క జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ చూస్తుంటే చూడండి, శతాధిపతిలో ఉన్నటువంటి విశ్వాస జీవితం ఈ రాత్రి మనం నేర్చుకుందాం. ఏంటి అంటే మొట్టమొదటిగా ఆయన శతాధిపతిలో ఉన్నటువంటి గొప్ప విశ్వాసం ఏంటంటే దేవుని సన్నిధికి వచ్చి వేడుకొనుచున్నాడు. ఏంటి విశ్వాసం కలిగిన ప్రతి క్రైస్తవుడు కూడా దేవుణ్ణి వేడుకునే విషయంలో రాజీ పడకూడదు. ఇది మనం నేర్చుకోవాల్సిన విషయం. మనం ఏది కావాలన్నా, ఏది పొందుకోవాలన్నా, ఏది మన జీవితంలో అనుభవించాలన్నా అది మనం ఎక్కడికి రావాలి? శతాధిపతి వల్ల విశ్వాసం కలిగిన వారమై దేవుని సన్నిధికి వచ్చి వేడుకునే వారంగా ఉండాలి. అందుకని నేను చూడండి, ప్రభా నీకు ఇష్టమైతే మిగులు బాధపడుచున్నాడు, ఇంటిలో పడి ఉన్నాడని తన దాసుని గురించి ఆయన వేడుకొనుచున్నాడంట. 6వ వచనంలో అంటాడు వేడుకొనుచున్నాడు. ఈ రాత్రి మనము కూడా దేవుణ్ణి వేడుకోవాలి. ఎవరి కోసం? మన కోసం చెప్పుడు వేడుకునే, మన ఇంట్లో చేసే పనులన్నీ అయ్యే కదా, మన ఆలోచనలు ఉండే అయ్యే కదా. అప్పుడప్పుడు సమాజం కూడా జ్ఞాపకం చేయాలి. ఎవరు ఎట్టబోతే మనకెందుకురా, మనం బాగుంటే చాలు, మన బిడ్డలు బాగుంటే చాలు, మన ఇల్లు బాగుంటే చాలు. స్వార్థంతో మనం చేసే ప్రార్థన ప్రభుకి ఏమాత్రం కూడా అంగీకారం కాదు. స్వార్థపూరితో కూడుకున్నటువంటి మనుషులు కూడా, నేను సాయంకాలం వాక్యం ధ్యానం చేస్తుంటే నాకు ఆ మాట వినపడింది, బైబిల్ గ్రంథంలో నాకు కనపడింది. చూడదాం ఆ మాట, చూడండి ఒక మాట అమ్మ. తిమోతి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. తిమోతి రాసిన పత్రిక, అంత్య దినాల్లో అపాయకరమైన దినాలు వస్తాయని తెలుసుకోవాలంట. ఎవరికి చెప్తున్నారు? చూడండి, నా వైపు చూడండి, చాలే చూడండి. అంత్య దినాల్లో ఏ దినాలు వస్తాయంట? అపాయకరమైన దినాలు వస్తాయని తెలుసుకోవాలంట. ఎవరు తెలుసుకోవాలి? దేవుని తెలుసుకున్న వాళ్ళు తెలుసుకోవాలి. అంటే దేవుడి కొరకు ఎదురు చూసే వాళ్ళు తెలుసుకోవాలి, దేవుని రాజ్య కొరకు ఎదురు చూసే వాళ్ళు తెలుసుకోవాలి, దేవుని మీద ఆకాంక్షించే, దేవుని కొరకు నిరీక్షించే, దేవుని కొరకు ఎదురు చూసే వాళ్ళు తెలుసుకోవాలి. ఎలా ఉంటాయి మీకు తెలుసో లేదో, ఒకరోజు యేసు ప్రభు కూడా నడిచి వెళ్తూ ఉంటే శిష్యులు ఆయన వెనక వెళ్తూ ఉంటే యేసు ప్రభు ఎప్పుడు బిల్డింగులతో ఉన్నట్టుగా, యేసు ప్రభు ఎప్పుడు విమానాలతో ఉన్నట్టుగా, యేసు ప్రభు ఎప్పుడు లారీలతో ఉన్నట్టుగా అనుకుంటున్నారేమో వీళ్ళు. యేసు ప్రభు చుట్టుపక్కల ఏం పట్టించుకోకుండా ఆయన పాటికి ముందుకు వెళ్ళిపోతున్నాడు. ఆయన వెనక వస్తున్నటువంటి శిష్యులు ప్రభా అని పిలిస్తే, ఏమైందయ్యా అంటే, చూడు ప్రభా, ఈ బిల్డింగ్ చూడు ఎంత ఎత్తుందో, ఇది 3 ఫ్లోర్ల బిల్డింగ్. అప్పుడు అంతకన్నా ఎక్కువ ఉంటాయి నాకు తెలిసి, ఉంటాయా? ఇప్పుడు బిల్డింగ్లు చూపించుంటే, ఇప్పుడు బిల్డింగ్లో ఉన్నట్టు ఇంకా చెప్పుందిరు యేసు ప్రభుకి. వాళ్ళు అంటారు, చూడు ప్రభా, ఈ భవనాలు చూడు ప్రభా, ఈ కట్టడాలు చూడు ప్రభా, ఎంత బాగున్నాయి చూడు ప్రభా అంటే, పిచ్చోళ్ళారా మీరు వెనక్కి వచ్చి నన్ను చూడకుండా మీరేం చూస్తున్నారు? నా అడుగుజాల్లో నడుస్తున్నారు నేను అనుకుంటుంటే, నా వెనక నడుస్తున్నారా అంటే నన్ను వెంబడిస్తున్నారు నేను అనుకుంటుంటే, మీరేం చూస్తున్నారు? గొప్ప గొప్ప కట్టడాల, గొప్ప గొప్ప భవనాల. గుర్తుపెట్టుకోండి, రాతి మీద రాయి ఉండకుండా కూలిపోయే దినం ఒకరోజు వస్తుంది. మనం ఎంత గొప్పగా ఈ భూమి మీద కట్టేటప్పుడు అనుకోవాలంట, నేను దీంట్లో ఎల్లకాలం జీవిస్తాను, నేను లేకపోతే నా పిల్లలు ఉంటారు, నా తదనంతరం ఉంటుంది. కాదు, ఒకరోజు కూలిపోయే గృహాన్ని మనం గొప్పగా కట్టుకుంటూ ఉంటామంట. యేసు ప్రభు అది చెప్పాడు వాళ్ళకి. మీరు ఈ కట్టడాలను చూస్తున్నారే, ఇట్లా రాయి మీద రాయి ఉండకుండా ఒక్కొక్కటి కూలిపోయే దినం రాబోతున్నాయి.
ఈ రోజుల్లో మందిరాలు కూడా కడుతున్నారు, తప్పు లేదు, మందిరాలు కట్టడం తప్పు కాదు. కానీ ఆ మందిరాలకు పెట్టే ఖర్చు చూస్తే కొన్ని వేల కుటుంబాలు మనస్ఫూర్తిగా బతకటానికి, నిశ్చింతగా బ్రతకటానికి అవసరమయ్యేంత ధనం సహాయం చేయొచ్చు. మందిరం గొప్పగా కట్టద్దని నేను అన్నాను, కానీ ఆ మందిరానికి మేము చెప్పుకోవడం గొప్ప ఏంటంటే మేము ఇన్ని కోట్లు పెట్టి మందిరాన్ని కట్టాం. ప్రపంచ లేఖల్లో గొప్పగా ఉండాలని, ఉన్నతంగా ఉండాలని ఖర్చులు పెట్టి కోట్లు కోట్లు పెట్టి మందిరాలు కడుతుంటారు. కట్టాల్సి ఉంది మందిరాలు కాదు, క్రీస్తు కొరకు మనుషుల యొక్క జీవితాల్ని, క్రీస్తు కొరకు మనిషినే, క్రీస్తు కొరకు ఒక వ్యక్తినే దేవుని ఆలయముగా మనం ఈ లోకంలో కట్టేవరంగా ఉందము గాక. అదే ఆ మనిషిని మనం తయారు చేయాలి. ఎందుకంటే మానవుల హస్తకృత్యములతో నిర్మించినటువంటి ఆలయములో నీవు నివాసము చేయవని నేను ఎరుగుదని అంటాడు. ఎవరు? సొలొమోను రాజు మందిరం కట్టాడు కదా, గొప్పది. ఆయన అంటాడు, నేను ఇంక మందిరం గొప్పది కట్టాను కదా అని. అంత మాత్రం నువ్వు ఉంటావని గొప్పతనము, నువ్వు ఉంటావని కాదు. మనుషుల్లో మనం జీవించాలనుకుంటున్నాడు. మనిషిని మనమే ఆయన ఆలయముగా చేసుకోవాలని, ఆయన నిలయముగా చేసుకోవాలి, ఆయన నివాసంగా ఉండాలని మనం కోరుకుంటున్నాడు. కట్టడాలు కాదు, మంచి మంచి రంగులతో, రంగులు విసర్జిల్లేటట్లుగా ఆ లైట్స్తో కాదు, ఆ ఫోకస్తో కాదు, డ్రమ్ములతో కాదు, ఈటుతో కాదు, వాటితో కాదు, అలంకరించుకోమని కాదు. తగు మాత్రం ఎంత అవసరమో అంత. ఆ రోజుల్లో అపోస్తులు కూడా ఇట్లా అనుకున్నట్టు ఎన్ని సంఘాలు కట్టుందరో కదా, గొప్ప గొప్ప సంఘాలు. ఎందుకో తెలుసా? ఆ రోజుల్లో విశ్వాసులు చరాస్తులు చిరాస్తులు అన్నీ అమ్మి ఆస్తులంతా తీసుకొని వచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టారంట. ఒరే, నా పేరు గుర్తుండిపోయేటట్టు ఉండాలంటే పేతురు అనొచ్చు, నేను కూడా పెద్ద మందిరాన్ని కట్టి, నేను చచ్చినా కానీ నా పేరు, నేను కట్టిన పేరు అట్టే ఉండాలి అనుకున్నట్టే పేతురు పెద్ద ఆలయం కట్టి ఉండేవాడు. వాళ్ళు దేని కొరకు తమ ధనాన్ని వేయపరిచారంటే ఆత్మల రక్షణ కొరకు, అనేకులను రక్షణ నడిపించుట కొరకు ఆ ధనాన్ని వాళ్ళు వినియోగించారు. రెండవదిగా ఆ ధనంతోనే మందిరంలోకి ఎంతమంది చేర్చబడతారో, ఎవరు భేదవాడనే మాట ఉండకూడదని ఆ ధనాన్ని సరి సమానంగా పంచేవాళ్ళంట. కానీ దేవుని సన్నిధిలో మనం ఈ రాత్రిగా మనం తెలుసుకోవాలన్నటువంటి ఉన్నతమైనటువంటి అంశం ఏంటంటే శతాధిపతిలోని విశ్వాసం. శతాధిపతిలో ఉన్నటువంటి గొప్ప విశ్వాసం ఏంటయ్యా అంటే ఆయన దేవుణ్ణి వేడుకునేవాడై ఉన్నాడు. మన పరిస్థితులు, మన కష్టాలు, మన శ్రమలు, మన బాధను చూసి మనం ఎప్పుడు దేవుని దగ్గర వేడుకుంటే అలవాటు మనకు ఉంది. కానీ అవతల నశించిపోతున్న, జబ్బున పడిపోయి ఉన్న తన దాసుని గురించి ఆయన ఏం కలిగి ఉన్నాడు? దేవుని సన్నిధిలో వేడుకుంటున్నాడు. మన ఎదుట మన మందిరంలో అయితేమి, ఇతర మందిరాల్లో అయితేమి, అనేక మందిరాల్లో అయితే కొంతమంది పక్షవాయువు అనే రోగంతో పడిపోయిన స్థితిలో మన ఎదుటలేరా? పక్షవాయువు వచ్చిన వాడు ఏం జబ్బు అంటారు దాన్ని? పక్షవాయువు అంటే పెరాలసిస్. అది వస్తే ఏమైపోతారు? పడిపోతారు, కాళ్ళు చేతులు చోటపోయి, అంటే ఇంక మంచంలో పడిపోతారు కదా. పడిపోయడం అంటే దేనికి పనికిరాకుండా. ఇంకా వాళ్ళు కొంతమంది నేను చూసా వాళ్ళు అంటారు నాతో, మా ఊరిలో ఒక ఆయన ఉండేది, ఇంచుమించు 16 సంవత్సరాలు ఆయన మంచంలో ఉన్నాడు. నేను బెంగళూరు నుంచి వెళ్ళినప్పుడల్లా నేను వాళ్ళ ఇంటి మీదగా మా ఇంటికి వెళ్ళాలి కాబట్టి ఆయన అంటూ ఉంటాడు, యారా ఎప్పుడు వచ్చావంటే ఇప్పుడే వచ్చినానే అంటే, బాగున్నావు అంటే, ఏం బాగుండవురా, సావకుండా అందరికి భారంగా నేను మంచంలో పడి ఉన్నా అని అంటూ ఉంటాడు. బాగున్నానంట ఆయన, అందరికి భారంగా ఉన్నాను, అందరికీ నేను భారంగా ఉన్నాను, నాకు నేనే భారంగా ఉన్నాను, ఎందుకు నేను సాగకుండా ఎవరికి ఉపయోగం లేకుండా పడి ఉన్నాను, నేను మంచంలో పడిపోయిన నా స్థితి అని ఆయన బాధపడుతుంటాడు. పక్షవాయువుతో పడిపోయిన స్థితి అంటే ఇంక వాళ్ళు నడవలేరు కదా, కదలలేరు, పట్టుకోలేరు, స్పర్శించలేరు. ఈ రోజున అనేక మందిరాల్లో కూడా చాలామంది సంవత్సరాలు పడుకున్న మందిరానికి వస్తున్నా కూడా దేనికి పనికిరని పక్షవాయువు కలిగిన వాడి వల్లే పడిపోయిన స్థితిని మనం చూస్తున్నాం. రైట్, చూస్తున్నాం లేదు? సేవకుడిగా దేవుడు ఎట్లా నడిపిస్తుంటే కనీసం 1 నెల పని, 2 నెలలు పని, ఒక సంవత్సరం తర్వాత ఎవరో ఒకరు దేవుడు నిలబెట్టుకోకుండా నడిపించుకోకుండా ఉంటాడా? ఖచ్చితంగా నడిపించుకుంటాడు. కానీ పడిపోయిన వారి స్థితుల మధ్యలో ఈ శతాధిపతి ఎంతో వేదన చెందుతున్నాడు. ప్రభా, నేను నీ కొరకు ఏ రీతిగా నేను ఉన్నానో నా సంఘంలో ఉన్న వారు కూడా ఆ రీతిగా ఉండాలి. ఈరోజు సేవకులు కూడా అనేక మందిరాల్లో నేను మాత్రమే కనపడాలి, నా పిల్లలు మాత్రమే కనపడాలి, నా భార్య మాత్రమే కనపడాలి, నా కుటుంబం మాత్రమే కనపడాలి అనుకుంటారు. మిగిలిన వాళ్ళని వాళ్ళ కానుకలుగా, వాళ్ళని ఒక మనీగా 2000 కాగితం చూసినట్టుగా చూస్తుంటారు విశ్వాసంలో.
ఒక కొత్త కుటుంబం రావాలని ప్రార్థన చేస్తారు. ఎందుకు? దేవుడు ఉన్నతంగా వాడుకోవడం కాదు, ఇంకొద్దిగా ఇన్కమ్ పెరగటానికి, ఇంకొద్దిగా డబ్బు పెరగటానికి. నా సంఘంలో ఇన్ని లక్షల మంది ఉన్నారు, ఇంత వేల మంది ఉన్నారు అని చెప్పుకునే దానికి నెంబర్ కోసం. కానీ ఆ మందిరంలో ఎంతమందిని ప్రభు కొరకు మనము మండే అగ్నిగా వాళ్ళని తయారు చేయగలిగాం. ఎన్ని సంవత్సరాలు వస్తున్న పక్షులు కలిగిన వాడు ఆ మందిరంలో ఒక విశ్వాసలాగా పడిపోయి ఉంటే ఏం ఉపయోగం? 18 సంవత్సరాల నుంచి దేవుని మందిరంలో ఒక ఆమె ఉందంట, దెయ్యం బట్టి వంగిపోయి ఉందంట, ఏమాత్రం లేవలేకుండా మందిరంలోనే ఉంది దెయ్యం బట్టి. ఈ రోజుల్లో కూడా చాలామంది పక్షువైన రోగంతో దేవుని కొరకు పని చేయలేక, దేవుని సన్నిధిలో పరిచర్య చేయలేక, దేవుని కొరకు జీవించలేక, క్రీస్తు సన్నిధి సంఘం కొరకు ప్రయాసపడలేక, క్రీస్తు యొక్క గుణాతిశయమును ప్రచురం చేయలేకుండా లోకంలో పక్షవాయువు కలిగిన వారి వలె పడిపోయినటువంటి వారి కొరకు ఈరోజు మనం కూడా ఒక శతాధిపతి వలె వేడుకునే వారు అయ్యుందుముగాక. ఇది గొప్పతనం. ఎందుకు శతాధిపతి పరిశుద్ధ గ్రంథంలో రాయించబడ్డాడంటే తన దాసుల కొరకు ప్రార్థన చేస్తున్నాడు. మనందరం దాసులం కాదు, మనందరం క్రీస్తు రక్తం కనగబడిన సహోదరులం, సహోదరులం. మనందరం ఒక కుటుంబం, ఏక పట్టణస్థులమై ఉన్నాం. మన మందిరంలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు మనం కూడా ఒక శతాధిపతి వలె వేడుకుని ఆత్మ మనందరినీ దేవుడు అనుగ్రహించును గాక. రెండవదిగా చూస్తే శతాధిపతి యొక్క మాట జీవితంలో రెండవది ఏంటంటే అతని యొక్క తగ్గింపుతనం. చూడండి, ఆ మాట అంటాడు, ఏమంటాడు? 8వ వచనం చూడండి, 8వ అధ్యాయం 8వ వచనం. త్వరగా మీకు ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడును కాను, నీవు మాట మాత్రం సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడను. చూడండి, అతను తగ్గింపు. రెండవదిగా ఏంటి? మొదటిగా ఏంటి? వేడుకుంటాడు, ప్రార్థన జీవితం. గుర్తుపెట్టుకో, మర్చిపోకూడదు. రెండవది ఏంటంటే అతనిలోని తగ్గింపు. చూడండి, దేవుడు అతను గొప్ప అధికారి ఉన్నప్పటికీ కూడా, గొప్ప జ్ఞానం కలిగిన వాడు అయినప్పుడు కూడా, బలం కలిగిన వాడు అయినప్పుడు కూడా, పరపతి కలిగిన వాడు అయినప్పటికీ కూడా దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత తను తాను తగ్గించుకుంటున్నాడు. ఇది గొప్పతనం. ఈ రోజుల్లో లేనిది మనుషుల్లో ఏదన్నా ఉంది అని అంటే ఏంటి? ఏం లేదు మనుషులలో. డబ్బు లేకపోయినా ఏం లేదు, తగ్గింపు లేదు. కొన్ని దిక్కుల కొంతమంది దైవ సేవకుల దగ్గర కూడా తమ తాము హెచ్చించుకుంటారు. కొంతమంది అనుకుంటూ ఉంటారు, దైవ సేవకుడు దగ్గర కూడా వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారంటే ఆయన ఏదో సాధారణమైన మనిషిలాగా చూస్తారు దైవ సేవకులు చాలామందిని. ఈ రోజుల్లో ఈ అంత్యదినాల్లో అవే ఇందాక తిమోతి రాసిన పత్రికలు మనం ఇంకా నేను పూర్తిగా చదివేలేదు. అంత్యదినాల్లో అపాయకరమైన జనాలు వస్తాయంట. వాళ్ళు ఎలా ఉంటారంట? మా మాట చూడండి, తిమోతి ఇందాక చదివిన మాటలో అనేకులు కృతజ్ఞత లేని వారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు, పైకి భక్తి కలిగిన వారి వల్ల ఉండి దాని శక్తిని ఆశ్రయించలేని వారు. అంత భక్తిని వేషం వేసుకొని ఉంటారు, క్రైస్తవులని చెప్పుకుంటారు. ఎన్ని ఏమి ఉండవు, అన్ని వ్యతిరేకతలు ఉంటాయి. ఇంటికి తర్వాత చదవండి. దేవుని కంటే బాగుండాలనుకుంటాం, దేవుని కంటే సుఖానుభవం జీవించి కోరుకునే వాళ్ళు ఉంటారు. గర్వాంధులు, అజితేంద్రియులు, సజ్జన ద్వేషులు అంటే మంచివారిని వీళ్ళు ఏం చేస్తుంటారు? ద్వేషిస్తుంటారు. మంచివాడు పోయి మంచి మాటలు చెప్పాడు అనుకోండి, వాళ్ళని ఏం చేస్తారు? ఇప్పుడు సేవకుడు పోయి ఏదైనా ఒక ఇంటికి పోయి మీరు ఎట్ట కాదు, మీ ప్రవర్తన సరి చేసుకోండి, మీ బుద్ధిని మార్చుకోండి అంటే ఏం చేస్తారు? అబ్బా వచ్చి నువ్వు బలి చెప్పడానికి ఇంకోసారి మా ఇంటికి రావద్దు, నువ్వు ఇంకోసారి మాకు ఇట్లా వాక్యాలు నువ్వు. మా నాయనకి చెప్పిండు ఒక ఆయన, మా నాయన పోయి ఆ వాక్యం చెప్పినందుకు ఆయన లేచి అంత అయిపోయిన తర్వాత, అన్నా ఇంకొకసారి మా ఇంట్లో ప్రార్థన పెట్టద్దు. ఎందుకయ్యా అంటే, ఆయన నీకు అనవసరం, మా ఇంట్లో ప్రార్థన వద్దు, మా ఇంట్లో ఇంకొకసారి నువ్వు వాక్యం మా అక్కడ చెప్పొద్దు నువ్వు. సజ్జన ద్వేషం, మంచి చెప్పే వాళ్ళని ద్వేషించటం. ఈరోజు దైవజనుడు తమ ఆత్మ నిత్య నరకానికి పోకుండా బిడ్డల్ని, దేవుని ప్రజల్ని కాపాడాలి అని దేవుని వాక్యం ఉన్నది ఉన్నట్టుగా బోధిస్తే ఆ సేవకుని ఏం చేస్తున్నారు? ద్వేషిస్తున్నారు. అపాయకరమైన జనాల్లో ఉన్నారా లేదా ఈ రోజుల్లో క్రైస్తత్వం? ఈ సేవకుడు నా గురించే చెప్తున్నాడు వాక్యం, నా గురించే మాట్లాడాడు, నా మాత్రం అర్థం కాదేంది నాకే, నా గురించే చెప్పాడు, మనం రాకూడదు ఇంక చర్చికి, ఎక్కడో ఇంకొక చర్చి చూసుకున్నాం అంటే దేవుడు లేని దగ్గరకు పోవాలనుకుంటున్నాను.
దేవుడు ఏంటంటే తను ప్రేమించే వారిని గద్దిస్తాడనే విషయము మర్చిపో. తండ్రి తను ప్రేమించే వారిని గద్దించినట్లుగా నేను ప్రేమించే వారిని నేను కూడా శిక్షిస్తున్నానంటాడు దేవుడు. ఆమేన్. అందుకని ఇంకొక మాట అంటాడు, నా కుమారుడా ప్రభు చేయు శిక్షను నీవు తృణీకరించకో. ఎంత మంచి మాట అండి. తృణీకరిస్తే ఏమైపోతాం? తృణీకరించకూడదు. మనకు దుఃఖం కలిగిందంటే, సేవకుడు మన వాక్యం చెప్పిన మనకు దుఃఖం కలిగిందంటే అది మన రక్షణ మారు మనసు కొరకే. ఆమేన్. రక్షణార్థమైన దుఃఖము మారు మనసును కలిగజేస్తుంది, మనసును కఠినం చేయదు. మనసును కఠినం చేసుకుంటున్నాం అంటే పర్రోకు పెట్టినకైతే మనకు పట్టబోతుంది. పర్రో అనేకసార్లు దేవుని కార్యాలు చూస్తున్నాడు, దేవుని మాటలు వింటున్నాడు, కానీ తన మనసుని ఏం చేసుకుంటున్నాడు? తన హృదయాన్ని కఠినపరుచుకొని ఘోరమైన పతనం తన జీవితంలో చూశాడు. మనం అనేక సార్లుగా వాక్యం వింటున్నా కూడా మన జీవితాన్ని మార్చుకోకుండా, మన బ్రతుకును మార్చుకోకుండా మన మనసుని అంటే కఠినంగా చేసుకుంటూ ఉంటే భయంకరమైన పతనము, ఒక జీవితం మన ముందు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ పిల్లలారా, శతాధిపతి జీవితం చూడండి. ఆయన వస్తున్నాయంటే 100 మంది మన దాసులు ఉన్నా కూడా ఆయన పోతే ఎట్లుంటుందయ్యా? మనం ఆఫీసులో పనిచేసిన అనుభవాలు ఉన్నాయి. మన నీళ్ళు కుర్చీలో కూర్చున్ననుకో, సూపర్వైజర్ వచ్చిందనుకో, మేనేజర్ వచ్చిందనుకో, మనం ఏం చేస్తాం? కాలు రారా ట్రా ఎటు కూర్చుందిరా అంటామా? ఏమంటాం? ఏం సతీష్ తలతరదలు లేచి అది ఆడవిడి ఏంటో అదే ఏందో వాడేదో మన కుటుంబాన్ని సాకేవాళ్ళలాగా, మనం బతికించేవాళ్ళలాగా, మనం చచ్చిపోయినా కానీ మనం బతికించేవాళ్ళగా ఫీల్ అయిపోతాం. ఆఫ్టర్ వాడు కూడా వాడి చేతి నుంచి చీడు కదా కంపెనీ మనకి ఇచ్చింది. కానీ వాడికి ఏం చేస్తాం? మనం ఎంత భయపడతాం అసలు. వాడి ఎదురు కూర్చోలేము. వాడి ఎదురు నిలబడే తీరు కూడా బాగుంటుంది. సార్ చెప్పండి సార్ ప్లీజ్. ఏంటి మనుషుల దగ్గర తగ్గింపు, దేవుని దగ్గర తగ్గింపు లేని జీవితం. కొంతమంది దేవుని సంఘంలోకి వచ్చినా కూడా నేను మందిరంలో నేను ఇది చేస్తాను, నేను ఎందుకు తగ్గించుకోవాలా? నేను ఈరోజు మందిరం కట్టించే దాంట్లో ఇదిగో ఈ గోళ్ళన్నీ నేనే కట్టించాను, నేను ఎందుకు తగ్గించుకోవాలా? ఈ బలిపెట్టు నేనే ఇచ్చింది, అదిగో ఆయన చెప్తాను వాక్యం, పాస్టర్ గారు చెప్తాను మైక్ నేనేది ఇచ్చింది, నేను తగ్గించుకోవాలి. తగ్గింపు. దేవుడు ఎందుకు తగ్గింపు నాలో కోరుకుంటున్నాడంటే, కొంతమంది కావాలని నటించినట్టు తగ్గించుకునేది అనుకో, అది అప్పుడు పెద్దలు అతి వినయం చెప్పాలా? అతి వినయం చెప్పండి గట్టిగా. దూతల లక్షణం. దూతల లక్షణం కాదు, దూతలు కూడా ఉంటాయి తెలుసు. పరిశుద్ధ గ్రంథంలో ఉంది కదా, దూతలు 6 రెక్కలు ఉంటే ఎట్టున్నాయంట దేవుని దగ్గర? 2 రెక్కలతో ఇల్లు, 2 రెక్కలతో కాళ్ళు, 2 రెక్కలతో ఎగురుతూ దేవుడు స్థిస్తున్నాయి. ఆ తగ్గింపు అది ఒంట్లో పుట్టేది. అది ఈరోజు నటించే తగ్గింపులు దేవుని ఎదుట. ఈ రోజుల్లో దేవుని సేవకులు ఎదుట కూడా చాలామంది లెక్కలేని తన దేవుని సేవకుడు అంటే లెక్కే లేదు. డోంట్ కేర్, ఏంటి నువ్వెంత నీ బతుకెంత అంటారు సేవకుల్ని. కానీ వాళ్ళకి ఏం తెలియట్లేదంటే దైవ సేవకుల మీద ఉన్న దేవుని యొక్క ఆత్మ అభిషేకం వాళ్ళకి తెలియదు కదా. అభిషేకం విలువ తెలియదు. ఏదో సాధారణ మనిషిని చూసినట్టే, సాధారణ వ్యక్తిత్వం చూసినట్టే, అయ్యో ఇతను మనలాంటి వాడే అయినప్పటికీ కూడా ఇతను మనలో నుండి దేవుడు ఏర్పాటు చేసుకొని ఆయన ఒక ఆత్మ అభిషేకాన్ని ఆయన మీద తన దాసుని మీద కుమ్మరించాడు. ఆ రోజుల్లో దైవ సేవకులు వెళ్తుంటే గడగడ వణికే వాళ్ళంట. ఈ రోజుల్లో సంఘంలో విశ్వాసం చూసి సేవకులు కూడా గడగడ వణికిపోతున్నది. ఏ దరిద్రం కాకపోతే పోయే కాలం విశ్వాసం చూసి సేవకులు భయపడే దుస్థితికి దాపరించింది ఈ కాలం. ఈ కాలాన్ని ఏమంటున్నారు? అపాయకరమైన కాలం. సేవకులు భయపడుతున్నారు విశ్వాసులకి. వీళ్ళకి ఏదైనా చెప్తే మందిరానికి రాకుండా ఆగిపోతారేమో, వీళ్ళకి ఏమైనా చెప్తే మందిరానికి రెగ్గొట్టేస్తే వీళ్ళు చూసి ఇంకొక రెగ్గొట్టేస్తారేమో, వాళ్ళు చూసి ఇంకొక రెగ్గొట్టేస్తారేమో, లాస్ట్కి అందరూ బయటికి ఎగలోకి వెళ్ళిపోతారేమో అని భయంతో విశ్వాసులు ఎదుటి వీళ్ళు భయంతో బ్రతుకుతున్నారు. ఏంటండి ఈ పరిస్థితి? ఇది అపాయకరమైన దినమా కాదా? చెప్పాలా? అపాయకరమైన దినాల్లో మనం ఉన్నామని తెలుసుకోవాలి. ఆమేన్. తగ్గింపు. ఈ శతాధిపతికి ఎంతున్నా కూడా తగ్గింపు. నేనైతే కొంతమంది వ్యక్తులను చూశాను, వాళ్ళ దగ్గర దేవుడు అన్ని సకల విధాలుగా దేవుడు వాళ్ళని ఆశీర్వదించి ఉంటాడు, దేవుడు వారికి కలిగినవన్నీ ఇచ్చి ఉంటాడు. కానీ వారి దగ్గర నేను వెళ్తూ ఉంటాను చాలామంది దగ్గరికి. వాళ్ళు నా తగ్గింపుతనం, ఆ వినయం విధేయత చూసి నాకు చాలా ముచ్చటేస్తుంది. దేవా, ఈ బిడ్డలు నువ్వు ఎంత గొప్పగా ఆశీర్వదించినా కూడా వాళ్ళు సేవకుని కన్నా ఎక్కువగా చదువుకున్న వాళ్ళే.
ఎక్కువ జ్ఞానం కలిగిన, ఎక్కువ సంపాదన కలిగిన వాళ్ళ సేవకుడు వాళ్ళ ఇంటికి వెళ్తే దేవుడే తన పాదం మా గృహంలో పెట్టాడన్న భావనతో ఎంత వినయముతో, ఎంత విధేయత ఉంటారు. ఈరోజు సేవకుని ఇంటికి పిలుచుకునేదాన్ని కూడా కరువే. ఆయన వస్తే మనం ఏడన్నం పెట్టాలా, ఆయన వస్తే ఏడన్నం నీళ్ళు ఇవ్వాలా. అపాయకరమైన దినాలు. ఈ రోజులు ఎంతమంది సేవకులను ప్రేమించకూడదు. ఆ రోజున సేవకుల కోసం ఎంత తమనపడేవాళ్ళు తెలుసా? నాకు అనుభవం, నాకు తెలుసు బాగా. నేను మా నాయన సేవలోకి వచ్చిన తర్వాత మాకుండే విశ్వాసాలు అయితే, అయ్యో వాళ్ళు ఏం చేశారు ఏమో. ప్రతిరోజు ఏదో ఒక సిస్టర్ కానీ ఏదో ఒక ఆమె కానీ మా ఇంటికి వచ్చి, అక్క మీరు ఏం చేసుకున్నారక్క, ఏం చేసుకున్నారు తినడానికి అని చెప్పి వాళ్ళు ఏం కావాల్సిన. మాకైతే నాకు తెలిసినది ఇప్పటికీ ఒక ఆమె ఉంది, ముస్లింలోంచి కన్వర్ట్ అయ్యి ఆమె దేవుళ్ళలోకి వచ్చింది. దేవుని ఎరిగిన తర్వాత ఇప్పటికీ ఆమె వృద్ధాప్యురాలైనప్పటికీ కూడా ఇప్పటికి కూడా ఆమె దేవుని మందిరానికి నూనె, ఆవాలు, కొత్తిమీర, ఉప్పు ఏదైనా చూడండి, ఆమె ఇంట్లోకి ఏదైతే తెచ్చుకుంటుందో వినియోగించుకుంటుందో అవన్నీ తీసుకొని వచ్చి సేవకునికి ఇస్తుంటారు. పుదీనాలో కూడా, కొత్తిమీరలో కూడా, ప్రతి దాంట్లో కూడా తీసుకొని పోయి నమ్మకంగా ఆమె తెచ్చేస్తుంది దేవుని మందిరానికి. ఆమెకి పింఛన్ వచ్చిందా? అసలు ఆ విశ్వాస జీవితం, ఆ రోజుల్లో ఉన్నటువంటి ఆ విశ్వాసత ఈ రోజుల్లో ఎక్కడుందో క్రైస్తవులకి? పాస్టర్ గారు ఏం తింటున్నాడా, ఏం తింటాడా, ఎవరికైనా పట్టింపు ఉందా? మనం అనుకుంటాం పాస్టర్ గారు ప్రార్థన చేయలేదు, మా ఇంటికి రావట్లేదు అంటే. ఎందుకు రాలేకపోతున్నాడు సేవకుడు మా ఇంటికి? రాలేకపోతున్నాడంటే బండిలో పెట్రోల్ ఏమన్నా లేదా, పాస్టర్ ఎట్లా ఉన్నాడు అని ఆలోచించగలిగిన ఎవరన్నా ఉన్నారా? లే. అపాయకరమైన దినాల్లో మనం ఉన్నామని తెలుసుకోవాలి. ధనాపేక్ష కలిగినటువంటి వారు. మనకైతే మనం ధనం కోరు, మనం కష్టపడి సంపాదించుకొని పనులకి వెళ్తున్నాం, డబ్బులు సంపాదించుకుంటున్నాం. ధనాన్ని విసర్జించి, సంపదని విసర్జించి, దైవ సేవకుడు దేవుని ప్రేమించి మనకు తన వాక్యం ఉన్నతంగా బోధించడానికి ప్రయాసపడుతున్న సేవకుడు, మనం ఈ డబ్బు లేకపోతే మనం పిచ్చోళ్ళం అయిపోతున్నామే, డబ్బునే వద్దనుకున్న సేవకుడు ఎట్లా ఉంటున్నాడయ్యా అని ఏ రోజైనా విశ్వాసాలకు ఆలోచన కలుగుతుందా? ఆయన ఎట్ట తెస్తే మాకెందుకు, ఎవరు పోవద్దన్నారు పనికి, చేసుకోండి, కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి కదా, చేసుకోవచ్చు కదా, సంపాదించుకోవచ్చు కదా అంటారు లేదా? మనకు వచ్చే ఆలోచనలు. ఎందుకంటే అపాయకరమైన దినాలు. కానీ ఈ శతాధిపులు ఉన్న జీవితం ఏంటంటే తగ్గింపు కలిగిన జీవితం. దేవుని దగ్గరకు వచ్చి అంటాడు, ప్రభువా నువ్వు నా ఇంటికి వచ్చేట్టుకు నేను ఏ పార్టీ వాడినా, నేను కూడా సహాధికారంలో పడినటువంటి వాడిని. నా ఎద్దకు వస్తే వాడిని పోయే వాళ్ళని నేను ఏదేమంటే అది చేయమంటే చేస్తాను. అలా అని చెప్పి నన్ను నా ఇంటికి పిలిపించుకొచ్చిన అధికారిని ఎదురు చూపించే అర్హత నాకు లేదు. ప్లీజ్ నువ్వు ఉన్న చోటున బలకలిగితే చాలు. ఆయన తగ్గింపు జీవితం మనకు నేర్పిస్తుంది. మూడవదిగా చూడండి అమ్మ, మూడవది చూడండి, అదే 8వ వచనం అంటాడు. చెప్పి 8వ వచనం చూడండి, నీవు నా ఇంటిలోనికి వచ్చినట్టుకు నేను పాత్రుడును కాను, నీవు మాట మాత్రం సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడను. అబ్బా నమ్మకం చూడండి, ఆ నమ్మకం చూడండి. దేవునికి స్తోత్రం కలుగుగాక. శతాధిపతులు విశ్వాస జీవితం, విశ్వాసం అని చెప్పుకుంటున్న మన జీవితంలో ఉందా అనే దానికి పెద్ద ప్రశ్న మార్క్ వేసుకోవాలా. ఆయన దేవుణ్ణి వేడుకుంటున్నాడు, నెంబర్ 1 ప్రార్థించేవాడు అన్నాడు. నెంబర్ 2 ఏమన్నాడు? తగ్గింపుతనం కలిగి ఉన్నాడు. నెంబర్ 3 దేవుని పట్ల నమ్మకం కలిగి. నువ్వంటే జరుగుద్ది, నువ్వు పలికితే జరుగుద్ది, నువ్వు మాట మాత్రం సెలవి, నా దాసుడు బాగుపడిపోతాడు. ఈరోజు అపనమ్మకస్తులందరినీ మనం పెట్టుకొని దేవుని నమ్మకమైన కార్యాలు చేయాలి ప్రభు అంటే ఏడ చూస్తాం చెప్పండి కదా? ఏడ చేయగలుగుతాం? ఏం చేయగలుగుతాం? సంఘమైతే కలిసికట్టుగా ఏకంతో ప్రార్థన చేస్తే పేతురు సరసల సంఖ్యలు బద్దలైపోయాయి. పౌలు శీల కలిసి ఏకీభవించి పాటలు పాడితే చెరసాల తలుపులు తెరవబడ్డాయి. ఇశ్రాయేలు ప్రజలు ఏకమయ్యి దేవుని గంభీరంగా బిగ్గరగా స్తోత్రం చెల్లిస్తే ఎరుగు గోడలు కూలిపోయాయి. ఈ రోజుల్లో సంఘంలో కూడా మనందరం కూడా నమ్మకం కలిగిన వారమై ఉంటే, ఒక స్థిరమైన విశ్వాసం కలిగి మనందరం ఏకీభవించి కానీ ఆ రోజు ఇశ్రాయేలు వలె పలికగలిగితే మన ఎదుటిన్నటువంటి ఎరుకో గోడలు లాంటివి ఏ సమస్య అయినా కూలిపోతుంది. రైట్? అన్నిట్లో కలిసి మనసు కలిగి ఉండాలి. సంఘంలో ఉన్న వారందరూ ఒకరినొకరు కలుసుకునే మనసు ఉండాలి. మనం ఎన్ని భిన్న అభిప్రాయాలు, ఎన్ని ఒకళ్ళ ఎవరి టేస్టులు వాళ్ళు ఉన్నా కూడా ఆత్మీయతలోకి వచ్చిన తర్వాత దేవుడు ఆత్మ ఒక్కడే కనుక
నాలో ఉన్నది ఆయనే, మీలో ఉన్నది ఆయనే, మనందరిలో ఉన్నది ఆయనే అంటే ఇప్పుడు సేవకులను ఏ విధమైనటువంటి తలంపు ఉంటుందో, ఆశ ఉంటుందో, నడిపింపు ఉంటుందో, ఆ నాలో ఉండే దేవుని ఆత్మ మనందరిలో ఉన్న తర్వాత మనల్ని ఏం చేస్తుంది? అందరిని ఒకే తాటి మీదకి తీసుకొస్తుంది. అందుకని సహోదరులు ఐక్యత కలిగి నివసించటం ఎంతో మేలు. ఏ కుటుంబంలో సహోదరులు ఐక్యత లేకపోతే ఆ కుటుంబంలో ఏమనుకుంటారు? తన్నుకుంటూ ఉంటారు, తిట్టుకుంటూ ఉంటారు, విడిపోతారు. అవమానపరంగా ఆ తల్లికి 4 కొడుకులు పుడితే ఒకరికొకరికి సంబంధం లేదు, ఒకరికొకరికి సంబంధం లేదని ఆ లోకంలో ఉండే వాళ్ళు, ఆ ఊర్లో ఉండాలి ఏమనుకుంటారు? అపహసించుకుంటారు, అవహేళన చేసుకుంటారు. దేవుని బిడ్డలకు దేవుని మాటల పట్ల మనకు కూడా ఒక ఉన్నతమైన నమ్మకం కలిగి ఉండాలి. దేవుని పట్ల ఉన్నతమైన ఆయన కార్యాలు చేయుటకు సమర్థుడు అనే నమ్మకం సంఘంలో మనందరం కూడా నమ్మిక కలిగినటువంటి వారమై ఉండాలి. అందుకని శతాధిపతులను విశ్వాసంలో గొప్పది ఏంటంటే నమ్మకం. 4వదిగా చూస్తే 4వ మాట చూడండి, అది అంటాడు చూడండి అమ్మా, అదే మాట అంటాడు 8వ వచనంలో అంటాడు చూడండి. ఇక్కడ ఏం పలుకుతున్నాడు? ప్రభువా నా ఇంట్లోనికి వచ్చేటకు నీ మాట మాత్రం సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు అంటున్నాడు. ఎవరు? నా అనే పదం చూడండి, నా దాసుడు. నా కాడ పనిచేసే వాళ్ళు ఒక పనివాడు అని అనలా. నా అనేది ఏంటంటే నా దాసుడు అంటే తన వ్యక్తిగతానికి వినియోగించుకున్నట్టుగా పలుకుతున్నాడు. పక్షపాతం లేనివాడు. ఏంటి? పక్షపాతం లేనివాడు. మన దేహానికి పక్షపాతం ఉంటుందేమో కానీ మన మనసుకి ఎప్పుడు పక్షపాతము ఉండదు. పక్షపాతం అంటే ఏందయ్యా? ఇందాకే చెప్పా, ఒక పక్క భాగము పని చేయకుండా ఉండడం. మా అమ్మ కూడా అదే జబ్బు వచ్చింది. ఫస్ట్లో పక్షపాతం వచ్చి కాలు చేయి పడిపోయి మంచంలో పడిపోయింది మా అమ్మ. ఆ జబ్బుతోనే దేవుళ్ళలోనికి రావడానికి ఆధారం. మనకు వచ్చే కొన్ని జబ్బులు క్రీస్తులోనికి నడిపిస్తాయి, కొన్ని జబ్బులు మరణంలోనికి తీసుకెళ్తాయి. రైట్? అయితే దేవుడు కొన్ని దగ్గరకు వచ్చిన కొన్ని మరణాల గురించి చెప్తాడు. ఇది మరణం కొరకు వచ్చినటువంటి వ్యాధి కాదు, ఇది దేవుని మహిమ కొరకై వచ్చినటువంటి వ్యాధి. మనకు కూడా కొన్ని బలహీనతలు వస్తాయి. అవి దేన్ని బట్టి? దేవుని మహిమ కొరకు మనం మార్చుకొని ముందుకు నడిపించడానికి. మనం ఏం చేస్తామంటే ఆ బలహీనతలు బట్టి, ఆ జబ్బులను బట్టి మనం మరుగున పడిపోతాం. అందుకని యేసుప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత అంటాడు, ప్రభా ఈ కుంటోడుగా పుట్టడానికి వీడు పాపం చేసాడా? వీళ్ళ అమ్మ పాపం చేసింది, వీళ్ళ ఆయన పాపం చేసిందా? ఎవరు పాపం చేయలే పిచ్చోళ్ళారు అట్లా మాట్లాడుతుందండి. వీడు కుంటోడు అయిపోవడానికి, వీడు గుడ్డోడు అవడానికి, చెవిటోడు అవడానికి, మోగోడు అవడానికి, ఈరోజు దరిద్రమైన బతకడానికి వీడు పాపం చేసినవాడు కాదు. దేవుని మహిమ కార్యాలు వాడి జీవితంలో జరగటానికి వాడు ఆ రీతిగా పుట్టాడు. మనం కష్టాల్లో ఉన్నాము, శ్రమల్లో ఉన్న వారిని దయచేసి మనం ఎప్పుడు కూడా తక్కువ చూపు చూడకూడదు, చులకన చూపు చూడకూడదు. మన ఎదుట నిజంగా నీతిమంతుడు కూడా కష్టాలు పడుతుంటాడు. వాడిని చూసి వీడేదో దరిద్రుడు ఉంటాడు, పాపాలు చేసిన వాడే ఉంటాడు, అందుకే వీడు చస్తా ఉన్నాడు, కూలి లేకుండా చస్తా ఉన్నాడని చిన్న చూపు, చులకన చూపు ఏమాత్రం కూడా మనం చూడకూడదు ఒక మనిషిని. అటు చూసామనుకోండి తీర్పు తీర్చినట్టు అర్థం. అది ఏంటి? తీర్పు తీర్చేసినట్టు. కనుక మనం ఎవరికి తీర్పు తీర్చుకోవడం. నిజంగా కొంతమంది క్రీస్తుని నమ్ముకొని క్రీస్తు కొరకు జీవించాలని లోకంలో అన్నింటినీ విసర్జించి ప్రభువా నీవే మాకు చాలని బ్రతుకుతూ ఉంటారు. గది నీళ్ళైనా దాగి, ఒట్టి నీళ్ళైనా దాగి, పస్తైనా ఉండి నువ్వు ఉంటే మాకు చాలేసాయని జీవిస్తుంటారు. వాళ్ళు లోకానికి ఎట్ట కనపడతారంటే పెంటలాగా కనపడతారు, లోకంలో దరిద్రుల్లా కనపడతారు, వ్యర్థుల్లా కనపడతారు. అంత మాత్రాన మనం వాళ్ళ పొరపాటును కూడా ఎవరినైనా కానీ కష్టం అనిపిస్తామని చూసి మనము చులకన చేయకూడదు. రైట్? ఏ వ్యక్తినైనా కానీ మనం శ్రమ అనుభవిస్తుండా, కష్టం అనుభవిస్తుండా, బాధ అనుభవిస్తుండా మనం వాళ్ళకి ధైర్యమే చెప్పాలి కానీ వాళ్ళని దిగదార్చే మాటలు మనము మాట్లాడకూడదు. అందుకని అతనిలో ఉన్న జీవితం ఏంటంటే నా దాసుడు అంటున్నాడు. పక్షపాతం అతను లేదు. క్రైస్తవులుగా మన జీవితంలో పక్షపాతం, ఎందుకంటే మన దేవుడు పక్షపాతి కాదు. మళ్ళీ చూడండి ఇంకో మాట అంటాడు, అదే 7వ అధ్యాయం 5వ వచనం చూడండి. మళ్ళీ లోకాసు వార్త 7వ అధ్యాయం 5వ వచనం త్వరగా చెప్పాలి, చదవాలి, ముగించేస్తాను నేను. 7వ అధ్యాయం 5వ వచనం. చాలే ఏం చేస్తున్నాడంట అతను? ఆ శతాధిపతి జనులను ప్రేమించేవాడంట. అబ్బా, అంటే తన దగ్గర పనిచేసే వాళ్ళు ఏం చేస్తున్నాడు? ఆయన ప్రేమిస్తున్నాడు. ప్రేమ చాలా గొప్పదండి. మొన్న వ్యాలంటైన్స్ డే జరిగింది కదా. ఏం జరిగింది? వ్యాలంటైన్స్ డే అంటే మేము చూస్తాం, మేము స్టోర్కి వెళ్తూ ఉన్నాం కదా, ఒక్కొక్కడు వస్తాడు గిఫ్ట్ బాక్స్ రెడీ చేయమని. మన ఇక్కడ కాంచనగర్లో వచ్చి నీగ్రో కూడా వచ్చాడు ఒకడు. వాడు కూడా ఏదో ఒక మంచి వాచ్ తీసుకున్నాడు ఒక అమ్మాయికి ఇచ్చేదానికేమో. వాడు అంగడవాడు అంటున్నాడు, వాడికి బాక్ చేసి అంతా ఇచ్చి అసలు ఈ మొఖాన్ని ప్రేమించిన అమ్మాయి ఎట్లుంటుందో చూడాలంటాడు నీగ్రో వాడు.
ఆ వ్యాలంటైన్స్ డే వస్తే ప్రేమను వ్యక్తపరుచుకునే దినమంట. ఈ రోజుల్లో ప్రేమను వ్యక్తపరుచుకునేదంటే శారీరక సుఖాల కోసం, కామ క్రోధ మద మత్సరాలతో నిండిపోయినటువంటి ప్రేమ. అది ఒక స్త్రీని, అందమైన స్త్రీని చూస్తే అది నిస్వార్థం ప్రేమ కాదు, ఆకర్షణకి ప్రేమకు సంబంధమే లేకుండా తెలుసుకొని పోయింది ఈ రోజుల్లో. చూసి ఆకర్షణ కూడా ప్రేమ అనుకుంటున్నాడు. నీ మీద నాకు ప్రేమ ఉందంటారు. కొన్ని రోజులు జతలో తిరిగిన తర్వాత సహజీవనం అంటారు. ఈ రోజుల్లో వచ్చినాయి, అయ్యో పెళ్లి కాకముందు సహజీవనం అంటారు. తర్వాత నీకు నాకు అండర్స్టాండింగ్ అవ్వట్లేదని విడిపోవడం. కానీ ప్రేమ శాశ్వతంగా ఉంటుంది, ప్రేమ ఎల్లప్పుడూ నిలిచి ఉంటుంది అనేది దేవుని వాక్యం సెలవిస్తుంది. కానీ ఈ రోజుల్లో ఆ ప్రేమ లేదు. ఒకటే, మనం ఉన్నతమైన ప్రేమ ఎవరన్నా మనం ఎలా చూపిస్తారంటే అది దేవుడు మాత్రమే. మనం ఎన్ని అగవేశాలు వేసినా, ఎన్నిసార్లు దేవునికి దూరమైనా, ఎన్నిసార్లు దేవుని ఆజ్ఞలు గైకొనకపోయినా, ఆయన బాధ పెడుతున్నా, ఆయన దుఃఖ పెడుతున్నా, ఆయన ఏడిపిస్తున్నా, ఆయనకి అవిధేయులమైన, మనం ఎలాంటి దరిద్రమైన నీచమైన బతికిస్తున్నా కూడా ప్రేమిస్తున్నాడు. చూడండి, అంతకన్నా ప్రేమ ఇంకొకటి. మనం కట్టుకున్న భార్య కూడా మనం కోప్పడితే మనం తిరిగి కోప్పడుతుంది, మన బిడ్డల మీద కోప్పడితే వాళ్ళు మనం ద్వేషిస్తారు. మనల్ని ఎప్పుడు ద్వేషించకుండా ఎల్లప్పుడూ ప్రేమించే ఉన్నతమైనటువంటి ప్రేమ మనం ఆరాధిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమ. అందుకని శాశ్వతమైన ప్రేమతో నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. ఆమేన్. ఆయన ప్రేమ గొప్పది. అది కదా ప్రేమ అంటే ఏంటంటే భరించేది, సహించేది, ఓర్చుకునేది. మనం ఏదన్నా ఒక మాట అంటే మీరంటే నాకు చాలా ప్రేమ అంటాం, ఒక మాట అనేది అనుకో ఇంక మనం కనపడం, ఇంకొంత వలకం, మన ప్రేమ అంటారు దాన్ని. నేను సతీష్ ప్రేమ అంటారా? ఆయన ముందుగానే మనం 3-6 మాటలు మాట్లాడతాం. ఇంకా మన అవతల చూస్తే అబ్బాయి వీళ్ళు ప్రేమ ఎంత గొప్ప ప్రేమ అనుకోవాలి. మళ్ళీ ఇడిపోయిన తర్వాత ఏమంటారు, వాళ్ళు దిష్టి పడింది, వీళ్ళు దిష్టి పడింది, అందుకే వీళ్ళు ఇడిపోయారు. అంటే నిజమైన ప్రేమ ఉంటే కదా ఫస్ట్ ఇడిపోయేది. నిజమైన స్నేహితుడు విడువక చెప్పాలా విడువక, అది నిజంగా ప్రేమించేవాడు విడిచిపెట్టడు, ఎప్పుడు విడిచిపెట్టడు. స్వార్థంగా ఉన్నప్పుడే, మన ప్రేమలో కూడా స్వార్థం ఉన్నప్పుడే మనం మనిషిని ఎప్పుడైనా విడిచిపెట్టేస్తాం, ఎప్పుడైనా మనకు అవసరమైనప్పుడు పట్టుకుంటాం. అంటే ప్రేమ దేవుని పిల్లలలో ఉండకూడదు. మరణం కొరకు నడిపించేది దేవుని యొక్క ప్రేమ. మనం నమ్మిన వారి కొరకు, మన ఎంత విశ్వాసించిన వారి కొరకు ఎంత దూరమైన నడవగలగాలి. ఆమేన్. అది ఇతని శతాధిపతులు ఉన్నతమైన లక్షణం ఏంటంటే జనులైనా ప్రేమించేవాడు. ఈరోజు మనం కూడా మిక్కటమైన ప్రేమతో ఒకరినొకరు మనం ప్రేమించుకోవాలి, ద్వేషించుకోకూడదు, కోప్పడకూడదు, అసూయపడకూడదు. ఒకవేళ మనం ఇప్పుడు నా మీద మీకు కోపం వచ్చినా, మీ మీద నాకు కోపం వచ్చినా, మనం నిజంగా ప్రేమించోడు ఏం చెప్తాడు, సతీష్ నువ్వు చేస్తే మంచి పని కాదయ్యా, నీ మీద నాకు కోపం వస్తుంది అని చెప్పగలుగుతాడు. ఎందుకంటే ప్రేమించేవాడు అవతలోడు తప్పిపోతుంటే సహించలేడు, చూస్తూ ఊరుకుండలేడు. రైట్, అంతే కదా. అవతలోని పతను నిజమైన నాశనం కోరుకున్నవాడైతే వాళ్ళు ఎట్టబోతే నాకెందుకులే అనుకుంటా ఉంటాడు. వాడు మహాప్రమాదకారి. నిజంగా ప్రేమించేవాడు గాయాలు చేస్తాడు. పగలవాడు చెప్పాలా లెక్కలేనని ముద్దులు పెడతాడంట. అవన్నీ కాదు, ముద్దులు పెట్టి యేసుప్రభుని ఇస్కరియోతు కదా అప్పచెప్పాడు. కానీ నిజంగా ప్రేమించేవాడు గద్దిస్తాడు, గాయాలు పెడతాడు, మనసును నొప్పిస్తాడు. ఎందుకంటే వాడు నీవు బాగుండాలని కోరుకుంటాడు. నిన్ను విడిచిపెట్టాడు, నీకు దూరం కాదు, వెంటనే నిన్ను ప్రమేయం కలిగి తీసుకుంటాడు. యేసుప్రభు ఎంత ప్రేమించుంటే తను దూరమై వెళ్ళిపోతున్నా కూడా, నేను ఆదివారం చూస్తూ వచ్చాం కదా, తిబేరియా సముద్రం దగ్గరికి తిరిగి దేవుడు వాళ్ళ కోసం వచ్చాడు. మనము కూడా దేవుడు మనల్ని ప్రేమించినట్లుగా, మనం ఎలాంటి క్యారెక్టర్ కలిగిన వారు మనకు తెలియకపోవచ్చు, కానీ దేవుడికి తెలుసు. అయినా దేవుడు మనల్ని ప్రేమించాడు. మనము కూడా కట్టుబలే, మనము కూడా అనేకులను ఇతరులను కూడా ప్రేమించాలి. ఎప్పుడు ఏ వ్యక్తిని కూడా మనం ద్వేషించకూడదు, ద్వేషించేటట్లుగా మన జీవితంలో ఉండకూడదు. కోపపడవచ్చు, ఎందుకో తెలుసా, కోపపడినా కూడా అందులో నీతి ఉండాలి, నీ ప్రవర్తన ఇది కాదని చెప్పగలిగిన ధైర్యం ఉండాలి, సామర్థ్యత ఉండాలి, అరితిగా చెప్పగలగాలి. అలాంటప్పుడే ఆ ప్రేమకు ఒక నిజమైన అర్థం, విలువ ఉంటుంది. కాబట్టి ఇంకొక మాట చూడండి, అదే లోక సువార్త 7వ అధ్యాయం 5వ వచనం చూడండి అయ్యా. కింద అంటాడు, చదువు, జనులను ప్రేమించువాడు దొరకలా. లోక సువార్త 7వ అధ్యాయం 5వ వచనంలోనే వరు చాలు. ఇతను ఏం చేస్తున్నాడయ్యా, 6వది కంటే దేవుని మందిరాన్ని కూడా కట్టిస్తున్నాడు. బాబా ఏం విశ్వాసం అండి. ఈరోజు మందిరం కట్టబడాలంటే, మందిరం నిలబడాలంటే, మందిరం ముందుకు సాగాలంటే, మందిరం అభివృద్ధి చెందాలంటే మనం ఎంతమంది శతాధిపతులు అంటే విశ్వాసం కలిగిన మన మందిరంలో ఉన్నారు. ప్రభా నేనున్న మందిరం అభివృద్ధి చెందాలయ్యా,
నేనున్న మందిరం ఇంప్రూవ్మెంట్ అవ్వాలి. నేనున్న మందిరంలో కొదువు ఉండకూడదయ్యా, నేనున్న మందిరంలో సర్వసమర్థి ఉండాలయ్యా అని శతాధిపతి లాంటి విశ్వాసం కలిగిన వారు ఈరోజు ఎంతమంది సంఘంలో ఉన్నారు? ఎంతమంది ఉన్నారు? దేవుని మందిరాన్ని కట్టించేది ఆడన్నా బాగుని ఆ మందిరం కోసం ప్రయాసపడి ప్రార్థన చేద్దామన్న కింకిత ఆలోచన కూడా చాలామంది క్రైస్తవులు లేదు కదా. కట్టేది అంటే ఏంది, కట్టడం అంటే ఏంది? ఇల్లు కట్టేవాడికి దాని బరువు ఎంతో తెలుసుద్దా లేదా? ఇప్పుడు మేము ఈరోజు ఇల్లు కట్టేవాడి దగ్గరికి వెళ్ళాము. ఆయన ఎక్కడి నుంచో ఆంధ్ర నుంచి మనుషులు పిలిపించుకొని వచ్చి ఇల్లు కట్టించుకుంటున్నాడు. వాళ్ళు ఎవరికైనా వస్తారు ఇక్కడికి? ఎవరికైనా వస్తారయ్యా? వాళ్ళకి అడ్వాన్సులు, వాళ్ళకి ముందుగానే అడ్వాన్సులు ఇచ్చేసి డబ్బులు ఇచ్చేసి వాళ్ళు ఇక్కడికి వచ్చి పని, వాళ్ళకి అన్నం పెట్టాలి, ఫుడ్ పెట్టాలి, వాళ్ళకి అన్ని కావాలి, ఖర్చుతో కూడుకుంటుంది. ఒక ఇల్లు కట్టబడ్డానికి అంత శ్రమ ఉంటుంది. దేవుని మందిరం కట్టబడాలంటే ఇంకెంత గొప్పతనం పని ఉంటుంది కదా. దావీదు సొలొమోనుకి మందిరం కట్టించేటప్పుడు అప్పచెప్పేటప్పుడు ఒక మాట అంటాడు, నా కుమారుడా, యెహోవా కొరకు నువ్వు కట్టవలసినటువంటి మందిరము అది గొప్పది. ఆమేన్. ఏంటంటే గొప్పది. అసలు ఆ పదం ఏంటో చూడండి. అంత గొప్ప సంఘములో, అంత గొప్ప మందిరంలో పనిచేసే భాగ్యం, ధన్యత ప్రభు మనకివ్వటం ఇంకా గొప్ప భాగ్యం. ఆమేన్. ఎంత ధన్యత! మందిరంలో పొరగబట్టుకోవడం గొప్ప భాగ్యం, మందిరంలో బాత్రూమ్ కడగడం గొప్ప భాగ్యం, మందిరంలోకి వచ్చి ఇతరుల కొరకు ప్రార్థించడం గొప్ప భాగ్యం. అందుకని నీ సన్నిధి నిలుచు జనులు భాగ్యవంతులు. ఆమేన్. యెహోవా నీ మందిరం నివసించేవారు, నువ్వు ఏర్పరచుకున్న మనుషులు ధన్యులు. నీ ఆలయంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. ఎంతమంది ఈరోజు మందిరానికి వచ్చి ప్రార్థనలో పాల్గొనప్పుడు మనం ప్రేరేపించగలం. దేవుని మహాకృపను బట్టి ఈరోజు మనం ఏదో ఈ జనవరి నుంచి ఇది ఆరంభించాం. జనవరి 16వ తారీఖు నుంచి ఆరంభించాము కదా. 16వ తారీఖు నుంచేనా నిర్మమంగా దేవుడి ప్రార్థన జీవితాన్ని జరిగిస్తున్నాడు. దేవుడికి స్తోత్రం. మన మందిరంలో కొంతమంది ఉన్నారు మందిరాన్ని ప్రేమించేవాళ్ళు, మందిరంలో ప్రార్థించేవాళ్ళు ఉండడానికి ఒక చక్కటి నిదర్శనంగా దేవుడి కార్యక్రమం ముందుకు తీసుకెళ్తున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని మందిరాన్ని శతాధిపతి కట్టించేవాడంట. సంఘంలో మనందరం కూడా మందిరము కట్టబడుట్లో మనందరం ప్రయాసపడేవారమై ఉండాలి. ఆమేన్. ఒక వేద విధవరాలు ఎత్తుకొని పోయి దేవుని మందిరంలో 2 కాసులు వేసిందంట. 2 కాసులు వేసిందంట. యేసుప్రభు ఆమె ఏమన్నాడయ్యా? ఆమె జీవనం అంతా, ఆమె జీవితాన్ని దేవుడికి ఇచ్చేసింది. ఆమె సంపాదన అంతా ఇచ్చింది, తనకు ఉన్నదంతా వేసింది. చాలామంది వేస్తున్నారంట. 1,00,000 రూపాయలు తీసుకొచ్చినోడు 10,000 వేస్తున్నాడు, 10,000 తీసుకొచ్చినోడు 1,000 రూపాయలు వేస్తున్నాడు, 1,000 రూపాయలు తెచ్చిన వాళ్ళు 100 రూపాయలు వేస్తున్నారు, 100 రూపాయలు తెచ్చిన వాళ్ళు 10 రూపాయలు వేస్తున్నారు, 10 రూపాయలు సంపాదించినోడు రూపాయి వేస్తున్నాడు. కానీ ఈ విధవరాలు తన జీవనమంతా, తనకాడ ఉన్నదంతా చేసిందంట. అంటే ఆ విశ్వాసం ఏంది? ప్రభా, ఈరోజు ఇది నా దగ్గర ఉంది, ఇది నీ సేవకి ఇచ్చేస్తున్నా, నీ మందిరానికి ఇచ్చేస్తున్నా, నీ సన్నిధికి ఇచ్చేస్తున్నా, నీ మందిరంలో కొరత ఉండకూడదయ్యా అని ఇచ్చేస్తున్నా, నువ్వు నాకేం కావాలో నువ్వు చూసుకుంటావని నాకు తెలుసు. ఆమేన్. దేవుడు నీ విశ్వాసం ఉన్న ఆమెకి, నువ్వు నన్ను చూసుకుంటావని, నన్ను పోషిస్తావని, నన్ను నడిపిస్తావని, నన్ను సహాయకుడిగా ఉంటావని. ఇలాంటి వాళ్ళు మందిరంలో పట్టుబడి 10 మంది ఉన్న ఆ మందిరము సర్వసమృద్ధి కలిగి ఉంటుంది. ఆమేన్. నా మందిరంలో ఆహారం ఉండనట్లుగా మీ 10వ భాగంలో శ్రేష్ఠ ఫలముల ప్రతిష్టార్పణలన్నిటిని ఆలయంలోనికి తీసుకురండి అన్నాడు. ఎంతమంది మనం ఈరోజు దేవుని దగ్గరికి దశమ భాగం చేయాలంటే వెనక ముందు వచ్చింది చెప్తాను. నాకు ఒక ఆయన చెప్తాడు, అన్న అంతా బాగానే ఉంది కానీ మనం కూడా ప్రతి నెలలో కవర్లు ఇచ్చేద్దాం, పేర్లు రాసి కవర్లు ఇచ్చేద్దాం, అప్పుడు ఖచ్చితంగా ఇస్తానంటే. అది ఏంటిది? ముక్కు పిండుకొని వసూలు చేసుకుంటే సొంకం వసూలు చేయమంటారు దాన్ని కదా. పన్ను వసూలు చేసేది అంటారు. ఇంకా దశమ భాగం తీసుకోవడమో, దాన్ని పన్ను వసూలు చేసుకోవడమో, సొంకం వసూలు చేసుకోవడం కరెక్టా కదా? వసూలు చేసుకోవడం కాదు, అది శ్రేష్టార్పణ, ప్రతిష్టార్పణ. ఈరోజు నేను కష్టపడినా, నేనంత కష్టపడ్డాను, నా కష్టార్జితంలో నేనంత కష్టపడడానికి నాకు దేవుడు ఆయుష్ ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, బ్రతుకిచ్చాడు. ఈరోజు ఈ జీతాన్ని చూసేదానికి నాకు ఆయుష్ ఇచ్చాడు, జీవం ఇచ్చాడు. ఎందుకో నేను కృతజ్ఞతగా దానిలో 10వ భాగం నాకు దేవుడికి ఇస్తున్నాను. 90 భాగాలు దేవుడు అడుగుంటే చర్చిలు కూడా ఉండవు కదా. అక్కడ 10వ భాగం ఆడికి సరిపోయింది కాబట్టి సరిపోయింది. ఇది కూడా దేవుడేం అడగట్లేదు. ఇది ఎందుకు అడిగాడు? అది నా మందిరములో ఆహారం ఉండినట్లుగా, అనేకులకు ఆహారము సమృద్ధిగా ఉండినట్లుగా, గ్రూపులు పెట్టుకునే పరిస్థితి రాకూడదని, ప్రజలకు చెప్పుకుని అడుక్కునేంత దుస్థితి రాకూడదని, నా మందిరంలో ఆహారం ఉన్నట్లుగా మందిరానికి వచ్చే ప్రజలు తీసుకురండి అన్నాడు. దాంతో సేవకుడు ఇల్లు కట్టించుకోమని, బిల్డింగులు కట్టించుకోమని, కార్లలో తిరగమని చెప్పాడా? లే, సేవకుడు కూడా తనకు కలిగిన దాంట్లో దశమ భాగము ఖచ్చితంగా తీసేయాలి, ఖచ్చితంగా అందులో దేవునికి సమర్పించాలి. దీంట్లో ఏమి
మినహాయింపు ఏమి లేదు సేవకులకి. ప్రతి దాంట్లో కూడా మనము దేవుని సన్నిధిలో దేవుని మందిరంను కట్టించే శతాధిపతి వల్ల మనం ఉండాలి. ఆమేన్. అంత మాత్రమే కాదు, చివరికి ఇంకొక మాట అంటాడు చూడండి. చివరి మాట ఇది, లోకసువార్త 7వ అధ్యాయం అదే 5వ వచనం చదవండి కిందకి. మందిరమును బాగు చేసేవాడు. మీకు దొరకట్లేదు ఏందయ్యా లోకసువార్త? కొత్త నిబంధనలో ఉంటుంది. లోకసువార్త 7వ అధ్యాయం 5వ వచనం చదవండి పూర్తిగా. బతిమాలు కొనిరి. నేను పాత్రలను కాను, అందుచేత నీ యొద్దకు వచ్చుటకు పాత్రలను నేను ఎంచుకొనలేదు. అయితే మాట మాత్రం సెలవును, నా దాసులు ఇష్టపడకూడదు. చాలే చూడండి, ఇక్కడ మాట్లాడుతూ చివరి మాట 7వ అధ్యాయం 5వ వచనంలో ఉన్న మాట ఏంటంటే, అతడు దాతృత్వం కలిగినటువంటి వాడు అంట. ఎలాంటి వాడు? దాతృత్వం కలిగినటువంటి వాడు, దాతృత్వ హృదయం కలిగినటువంటి వాడు. అతడు మన జనులను ప్రేమించి మన సమాజ మందిరమును తానే కట్టించినని అతనితో చెప్పి మిక్కిలి బతిమలాడుకుని. అంటే చూడండి, దేవుని మందిరానికంటే అతను ముందుకు వస్తాడయ్యా. దేవుని మందిరానికంటే అన్నిటికీ ముందుకు వచ్చేవాడని ఎవరు చెప్తున్నారు? ఎవరు చెప్తున్నారు ఈ మాట? జనులు చెప్తున్నారు. ఆయన చెప్పుకోవట్లే, నేను ఇదిగో మందిరానికి ఇది చేస్తున్నా, నేను ఇది చేస్తున్నా అని చెప్పి నిలబడి చెప్పుకోరు. కొంతమంది చెప్పకపోతే ఏమంటే వాళ్ళకి సమాధానం కాదు. నేను ఎంత ఇస్తున్నా. మన మందిరంలో కొంతమంది ఉన్నారు, దేవునికి ప్రత్యక్షంగా పరోక్షంగా చాలామంది సహాయపడే వాళ్ళు మన మందిరంలో ఉన్నారు. ఏ రోజు వచ్చి వాళ్ళు వచ్చి నిలబడి చెప్పారా? చెప్పలా. ఈరోజు ఈ పరిచయం జరగడానికి దీని వెనక విశ్వాసమైన దేవుని బిడ్డలు మన మందిరంలో కొంతమంది దేవుడు ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకుని ఈరోజు వాళ్ళని ఆధారం చేసుకున్నాడు, తను వాడుకున్నాడు. వాళ్ళు ఏ రోజైనా వచ్చి నేను ఎంత ఇచ్చాను, మందిరానికి ఎంత ఇచ్చాను చెప్పుకున్నారా? ఏమి చేయని వాళ్ళు కొంతమంది మనం అడుగుతాం, మాకు చెప్పాలా, మాకు తెలియాలా, ఇవన్నీ అని చెప్తాం. ఎంత దీనైన పరిస్థితి. కానీ జనులు చెప్తున్నారంట, అయ్యా ఆయన్ని మంచి చేయయ్యా నువ్వు. ఎవరో తెలుసా ఆయన? అతడు మందిరాన్ని బాగు చేసేవాడు, జనులు ప్రేమించేవాడు, మంచి దాతృత్వం కలిగినటువంటి హృదయం అయ్యా, ఇచ్చే విషయంలో మంచి మనసు ఉంటుందయ్యా ఆయనకి. అలాంటి ఆయన బాగుండాలి, ఆయనకి కష్టం రాకూడదు అని ప్రజలే దేవుని దగ్గర అతను సాక్ష్యం చెప్తున్నారంట. ఆమేన్. నా పిల్లలారా, ఈ వాక్యం నువ్వు ఏ సంఘానికి వెళ్తున్నా సరే, ఏ మందిరానికి వెళ్తున్నా సరే, శతాధిపతి లాంటి ఒక అన్యుల్లో ఉండే ఒక విశ్వాసం మనలో ఉందా? యేసు ప్రభువు చివరిలో అంటాడు, ఇశ్రాయేల్లో ఎవరికైనా నేను ఇంతటి విశ్వాసం ఉన్నట్టు నేను చూసి ఉండాలి. మందిరంలో ఉన్న మనకి ఇంకెంత విశ్వాసం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు, గుర్తుపెట్టుకోవాలి. మందిరంలో ఉన్నటువంటి వారికి బయట ఉన్న అతనికే అంత విశ్వాసం ఉంటే, జీవం కలిగిన దేవుని సంఘంలో ఉన్న మనకి ఇంకెంత విశ్వాసం ఉండాలి, ఎంత పరిపూర్ణ విశ్వాసం ఉండాలి. దాతృత్వం కలిగినటువంటి జీవితం. దాత అంటారు, అన్నదానము, రక్తదానము, నేత్రదానము, ఏయో విద్యదానం అని ఏయో అంటూ ఉంటారు కదా. కానీ దేవుని మందిర విషయంలో, అతడు కట్టించే విషయంలో ఆసక్తి కలిగినటువంటి వాడు. అందుకని దేవుడు అతని కోసమే నాకు తెలిసి కపెర్నహూములోకి వచ్చాడు. ఆమేన్. ఈ రాత్రి ఈ వాక్యం వింటున్న నీ దగ్గరకు దేవుడు వచ్చాడు. మరి ఆయన దగ్గరకు నువ్వు వచ్చేటప్పుడు ఇలాంటి జీవితం కలిగిన ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తే శతాధిపతి జీవితంలో కార్యం చేసినట్లుగా దేవుడు నీ జీవితంలో కార్యం జరిగించును కాక. మోకాళ్ళ మీద కొత్త 2 నిమిషాలు అందరూ ప్రార్థనలో ఉందాం. దేవా, శతాధిపతి యొక్క జీవితాన్ని మా ముందుకు తీసుకొని వచ్చాము. తనలో ఉన్న విశ్వాసాన్ని ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో వివరింపజేసి ఈరోజు లోకానికి మాకు దృష్టాంతంగా బుద్ధి కలుగుటకై మాకు రాయించాము. నిజమే, శతాధిపతి అన్యుడైనప్పటికీ కూడా, బయటవాడైనప్పటికీ కూడా ఎంతటి విశ్వాసం ఉందయ్యా తనలో. వేడుకునే ప్రార్థన జీవితం ఉంది. మరి నేను క్రైస్తవునని చెప్పుకుంటున్న నా జీవితంలో ప్రార్థన జీవితం ఉందా? ఈ వాక్యం వింటున్న లైవ్లో దేవుని వాక్యం వింటున్న పిల్లలారా, అన్యుడికి ప్రార్థన జీవితం ఉంది. క్రైస్తవుడైన నీకు ప్రార్థన జీవితం ఉందా? రోజుకి ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నాం? రోజుకి ఎన్ని గంటలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం? రోజుకి ఎన్ని గంటలు దేవునితో సహవాసం కలిగి ఉన్నాం? శతాధిపతి ప్రార్థించేవాడైనా
కొర్నేలు అనే శతాధిపతి కూడా ఇటలీ అనే పటాలంలో ప్రార్థన చేసేవాడు అయి ఉన్నాడు. అధికారులు ప్రార్థన చేస్తున్నారు, రాజులు ప్రార్థన చేస్తున్నారు, ప్రధానులు ప్రార్థన చేస్తున్నారు, ప్రవక్తలు ప్రార్థన చేస్తున్నారు, దైవ సేవకులు ప్రార్థన చేస్తున్నారు, దేవుని సన్నిధిలో విశ్వాసులు ప్రార్థన చేస్తున్నారు. మరి నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ప్రార్థించేంత గొప్ప విశ్వాసం నీలో ఉందా? రెండవదిగా, ప్రార్థిస్తున్నప్పటి శతాధిపతి యొక్క జీవితాన్ని మనం చూస్తూ వచ్చాం. ఈ రాత్రి నీవు కూడా ఈ ప్రార్థన జీవితం వెనకబడిపోయి ఉంటే ఈ రోజు నుంచి నువ్వు ప్రార్థించడం ఆరంభించు. ప్రార్థించలేకపోతున్నావంటే నువ్వు ఇంకా ఏదో పాపములో చిక్కుబడి ఉన్నావని అర్థం. నువ్వు ప్రార్థించలేకపోతున్నావంటే ఇంకా ఏదో లోక బంధకాల్లో చిక్కబడి ఉన్నావని అర్థం. నువ్వు ప్రార్థించకపోతుంటే ఇంకా సాతాను చేతిలో బందెవై ఉన్నావని అర్థం. నీకున్న సమస్యలు, నీకున్న కష్టాలు, నీకున్న బాధలు, నీకున్న ఇబ్బందులు నీ జీవితం నుంచి తొలగిపోవాలంటే, నీ జీవితం బాగుపడాలంటే ఈ రాత్రే నువ్వు ప్రార్థించడం ఆరంభించు. నువ్వు ప్రార్థించడం ఆరంభిస్తే నా దేవుడు నీ జీవితంలో, నీ కుటుంబంలో కార్యాలు జరిగించడానికి ఈ సమయం నుంచే ఆయన ఆరంభించిన కాక. రెండవదిగా, శతాధిపతి నమ్మిక కలిగిన వాడైనా, దేవా మాట మాత్రం సెలవిమ్ము, నా దాసుడు బాగుపడిపోతాడు. ఎంత నమ్మకం! నువ్వు దేవుని మాటల పట్ల నీకు నమ్మకం ఉందా? దేవుడు నిన్ను విడిచిపెట్టడని చెప్పిన మాట నీకు నమ్మకం ఉందా? మరి దేవుడు నిన్ను విడవనని అనుకుంటే మనం దేవునికి దగ్గరగా ఉండాలి. కానీ నీ కష్టాన్ని బట్టి, నీ శ్రమను బట్టి, నీ బాధను బట్టి, నీ పోరాటం బట్టి నువ్వు దేవునికి దూరం అవ్వకు. నువ్వు దేవునికి దూరం అవుతున్నావంటే దేవుని మీద నీకు నమ్మకం లేనట్టేనే అర్థం. నీకు దేవుని మీద నమ్మకం ఉంటే నువ్వు లోకంలో దేని గురించి నీకు పట్టింపు ఉండదు. నా దేవుడు సమస్తమును చూసుకుంటాడని ఒక బలమైన నమ్మకం నీలో ఉంటుంది. ఈ శతాధిపతికి ధనం ఉంది, గొప్ప పేరు ఉంది, అధికారం ఉంది, బలం ఉంది, పలుకుబడి ఉంది. కానీ వాటన్నిటిని కాదు, ధనాన్ని నమ్ముకోలేదు, బలాన్ని నమ్ముకోలేదు, సామర్థ్యతను నమ్ముకోలేదు, జ్ఞానాన్ని నమ్ముకోలేదు, తెలివిని నమ్ముకోలేదు, వివేచన నమ్ముకోలేదు. దేవుణ్ణి నమ్మి దేవుని దగ్గరకు వచ్చాడు. నా పిల్లలారా, దేవునికి నువ్వు దూరం అవుతున్నావంటే దేవుని మీద నమ్మకంలో సన్నగిలుతున్నావని అర్థం. దేవునికి దూరంగా ఉండి, దేవునికి నువ్వు దూరంగా ఉండి నువ్వు ఫలించలేవు, అభివృద్ధి పొందలేవు, ఆశీర్వదించబడలేవు. నువ్వు కష్టాలు పడాలనుకుంటావు, నువ్వు సమకూర్చుకోవాలనుకుంటావు, సంపాదించుకోవాలనుకుంటావు, నిలబెట్టుకోవాలనుకుంటావు. అవన్నీ నీ జీవితం నుంచి తొలగిపోతుంటాయి. నువ్వు వాటిని అనుభవించలేవు, వాటితో సుఖంగా ఉండలేవు. దేవుడు నీకు ఇచ్చేది కొద్దిగైనా సరే, నీతిమంతుని కలుగు కొద్దిగైనా అది వాడికి ఎంతో గొప్ప దీవెన. భక్తిహీనునికి కలిగిన ధన సమృద్ధి కంటే నీతిమంతునికి కొద్దిగా ఉన్నా కూడా అది గొప్ప ధననిధితో సమానం. ఆమేన్. నా పిల్లలారా, ఈ లోకంలో ధనం సంపాదన నిమిత్తమై దేవుణ్ణి విడిచిపెట్టకు. దేవుడు నిన్ను ఆశీర్వదించగలిగితే, నిన్ను దీవించగలిగితే ఈ లోకంలోవన్నీ కూడా ఆయన పాదాల దగ్గర తీసుకురాగలడు. కానీ దేవుడు కోరుకునేది నువ్వు ఆయన పాదాల దగ్గర ఉండాలని. మూడవదిగా, శతాధిపతి యొక్క తగ్గింపు జీవితం. క్రైస్తవుడైన ప్రతి ఒక్కరి జీవితంలో కనబడాల్సింది ఏంటంటే క్రీస్తులో ఉండే ఒక తగ్గింపు. ఆయన మహోన్నతుడైనప్పుడు కూడా పశువుల తొట్టులోకి వెళ్ళాడు. దేవుని బిడ్డగా నీ మాటలో తగ్గింపు ఉండాలి, నీ జీవితంలో తగ్గింపు ఉండాలి. హెచ్చు వాటి మీద మనసు ఉంచుకోకూడదు. అంత్య దినాలు, అపాయకరమైన దినాల్లో ఒక ఆలోచన ఉంటుందంట, నేను సుఖంగా ఉండాలి, నేను బాగుండాలి అని కోరుకోవటం కూడా మహాపాపం. సుఖము, సంతోషం, సమాధానం అవి క్రీస్తులో ఉన్నాయనే విషయం మర్చిపోవు. నా సన్నిధిలో నిత్య సుఖములు కలవు అంటుంది వాక్యం. అవి లోకంలో ఉంటాయి. డబ్బు సంపాదిస్తే సుఖం ఉంటుంది, ధనం సంపాదించే సుఖం అనుకుంటుందంటే చాలామంది సమాధుల్లో గొప్ప గొప్ప సమాధులు కట్టించుకొని ఉన్నారు. ఆ గొప్ప సమాధి చెప్తాం, ఏదో ఒక రోజు నువ్వు కూడా ఈ బతుకే నా బతుకే నీ బతుకని. కానీ అది కాదు. దేవుని ఎడల తగ్గింపు కలిగిన జీవితం ఈ లోకంలో జీవిస్తే పరలోక రాజ్యంలో, దేవుని మనస్సులో, దేవుని హృదయంలో, క్రీస్తు యొక్క ఎదుట మనం హెచ్చించబడతాం. అంత మాత్రమే కాదు, అతడు
శతాధిపతి తన దాసుని నా దాసుడు అంటున్నాడు. అంటే పక్షపాతం లేని జీవితం. మనం కూడా ఎదుటి వ్యక్తుల మీద, ఎవరి మీద పక్షపాత ధోరణి మనం చూపించకూడదు. అందరికీ సమానంగా చూడాలి. ఎందుకంటే యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. నువ్వు నమ్మిన దేవుడు నీకు ఎలా ప్రభువు అన్నాడో, నీకంటే తక్కువవాడైనా, నీకంటే దరిద్రుడైనా, తిండికి లేనివాడైనా, గూటికి లేనివాడైనా, చెట్టు కింద ఉన్నా కూడా వాడు దేవుడిని నమ్మిందానంటే, నువ్వు అంతఃపురంలో ఉన్నప్పటికీ దేవుడికి అలాంటి వాడివో, చెట్టు కింద ఉన్నా కూడా దేవుడికి వాడు కూడా అలాంటి వాడే. కనుక దేవుడు అందరూ సమానంగా చూసినప్పుడు మనం కూడా ప్రతి వ్యక్తిని సమాన దృష్టితో మనం చూడాలి. హెచ్చు తగ్గులు, పక్షపాతంతో మనం చూడకూడదు. అందరినీ మన సొంత శరీరం వలె మనం ప్రేమించాలి. మన కుటుంబం వలె మన శరీరం మనం ఏ రీతిగా ప్రేమించుకుంటామో అవతల వారిని కూడా మనం ఆ రీతిగా ప్రేమించాలి. అందుకు మాత్రమే కాదు, అతడు శతాధిపతి తన జనులను ప్రేమించేవాడు. ఈరోజు మన మనుషులందరినీ ప్రేమించాలి. యేసు ప్రభు మనందరినీ ప్రేమించాడు. లోకముని ఎంతగానో ప్రేమించాడు. తన ప్రాణమును మన కొరకు పెట్టాడు. మనము కూడా ఇతరులను కూడా ప్రేమింప బద్ధులమై ఉన్నామని వాక్యం సెలవిస్తుంది. ప్రేమింపడానికి మనం ఉండాలి. ప్రేమ విషయంలో తప్ప మరి దేని విషయంలో మీరు అచ్చి ఉండగలంటుంది వాక్యం. నేను వాళ్ళు అంతగా ప్రేమించారు అనే విషయం ఎప్పుడైనా వాళ్ళు నన్ను ప్రేమించారు కాబట్టి నేను వాళ్ళని ప్రేమిస్తానంటే మనం అప్పు తీరిపోయినట్టే. మనం తీర్చలేనంతగా అవతల వాడు మనం ఒక వ్యక్తిని ప్రేమిస్తే మళ్ళీ మనల్ని ప్రేమించి ఆ రుణం తీర్చుకున్నంత గొప్పగా మనం ప్రేమించాలి. అందుకని ప్రేమ విషయంలో తప్ప మరి దేని విషయంలో మీరు అచ్చి ఉండకూడదు అంటుంది వాక్యం. అంత గొప్ప ప్రేమ యేసు ప్రభు ప్రేమకు మనం ఏమిచ్చి రుణం తీర్చుకోగలం. అందుకని అంటాం, ప్రార్థన చేస్తాం, ఆరాధన చేస్తాం కదా, నీ ప్రేమకు నేను ఏమిచ్చి రుణం తీర్చుకోలేనయ్యా, నా హృదయపూర్వక స్తుతి ఆరాధన నీకే సమర్పించుకుంటున్నామని ఆరాధన చేస్తాం కదా. మనుషులు కూడా మనం ప్రేమిస్తే మన ప్రేమ ఎదుట అలాంటి మాట పలకాలి. ప్రభా, ఇట్టి ప్రేమ చూపుటకు నేను ఏ పాటి వాడిని అని మన మనుషులు ఎదుట, దేవుని ఎదుట అన్నట్టు మన ఎదుట కూడా అనేక మనుషులు కూడా అలాంటి భావన కలిగి వీరి ప్రేమ ఎదుట నేను ఏం చేయగలను. మనల్ని ప్రేమించే వారిని మనం ప్రేమించడం ఎంతైతే మనం ద్వేషించే వారిని కూడా ప్రేమించడం, శత్రువులు కూడా ప్రేమించడం, దేవుడు లోకాన్ని ప్రేమించి మనం అందరినీ ప్రేమించాలి. అందరి రక్షణ కొరకు మనం ప్రార్థించాలి. ప్రతి ఒక్కరిని ప్రేమించి వారు నశించిపోకూడదని, నిత్య రాజ్యానికి వెళ్ళాలని వారందరి కొరకు మనం ప్రార్థించాలి. అంత మాత్రమే కాదు, శతాధిపతులు ఉన్నతమైనటువంటి 6వది దేవుని మందిరాన్ని కట్టించేవాడు. విశ్వాసంతో దేవుని మందిరంలో ఉన్నామంటే మందిరానికి మనం ప్రయోజనకరంగా ఉండాలని దేవుడు తీసుకొని వస్తాడు. కానీ మందిరానికి మనం భారంగా కాదు, కీడుగా ఉండటానికి కాదు, ఇబ్బందికరంగా ఉండటానికి కాదు. నా మందిరానికి ఒక బలంగా ఉండాలి, ఇంకొక శక్తి తోడవ్వాలని. నలుగురు కలిసి చేస్తే పని ఎలా ఉంటుంది, 5 మంది కలిసి చేస్తే బలం ఉంటుంది, 10 మంది కలిస్తే ఆ పని ఈజీగా అయిపోద్దని. మందిరంలో మనం ఉన్నామో చేర్చబడి ఉన్నామంటే ఆ మందిరం పనిలో పాల్గొంపులు పొందుకోవటానికి, మందిరం కట్టే విషయంలో దేవుడు మనం ముందుకు అక్కడ పంపించాడు. ఆ స్థలంలో మనం పంపించాడంటే అక్కడ మనది ఏదో అవసరం ఉందని, మనం ఏదో దేవుని కార్యం కొరకని భావన కలిగి ఉండాలి. శతాధిపతి దేవుని మందిరము, సమాజ మందిరమును బాగు చేయించినాడంట. దేవుని మందిరంలో మనం దేవుని మందిరం బాగు కొరకు మనం ఏమైనా ప్రయాసపడుతున్నామా? ఏమన్నా సమర్పణ కలిగి జీవిస్తున్నామా? ప్రభు కొరకు మనం ఏమైనా చేయగలుగుతున్నామా? అలాంటి జీవితం, అలాంటి సమర్పణ మనలో ఉందా? ఆయనైతే శతాధిపతి దాతృత్వం కలిగినవాడు, అంటే ప్రజలకు మంచి చేసేవాడు. దేవుని మందిరంలో దేవుని సేవకుని కుటుంబానికి మనం మేలు చేసేవారంగా ఉండాలి, సహకారం అందించేవారంగా ఉండాలి. అందుకని యేసు ప్రభు ఒకరోజు అంటాడు, కుడివైపున్న గొర్రెలతో నేను దప్పిక కొట్టిని నాకు నీళ్ళు ఇచ్చితిరి, ఆకలి కొట్టిని ఆహారం ఇచ్చేదిరి, వస్త్రహీనుడిని ఇంటిని నాకు వస్త్రాలు ఇస్తుంది, నేను రోగిని ఇంటిని పరామర్శించుటకు వచ్చి ఇబ్బందుల్లో ఉంటిని నన్ను దగ్గరికి వస్తుందంటే వాళ్ళు అంటారంట, ప్రభా ఇవన్నీ ఎప్పుడు చేశామయ్యా అంటే, ఇదిగో నా సహోదరులు మీరు ఒకరికి చేసేద్దరు. నాకు ఆ అల్పులైన సహోదరులు ఎవరో కాదు, లోకమునే అల్పం అనుకొని క్రీస్తు గొప్పవాడని భావిస్తున్న దేవుని సేవకుడే ఆ అల్పుడు. ఆ అల్పునికి నువ్వు చేస్తే దేవునికి చేసినట్టే. కనుక నీ ఎదుటిన్న దైవ సేవకుని ఎప్పుడైనా కానీ చిన్న చూపుతో, కించి చూపుతో నువ్వు చూడకూడదు. దేవుడి నీ ఎదుట నిలబడిన ప్రతి స్వరూపంగా నేను భావించాలి. ఈ అనుభవాలతో నువ్వే మందిరంలోకి వెళ్తున్నా, ఒక శతాధిపతి తన జీవితంలో ఏ రీతిగా కార్యాన్ని పొందుకున్నాడో, ఈ రాత్రి ఈ సమయంలోనే నా దేవుడు నీ జీవితంలో, నీ గృహంలో, నీ ఇంటిలో అద్భుతమైన కార్యాలు నీ విశ్వాసమును బట్టి జరిగించను కాక. ప్రార్థన చేసుకుందాం.
ప్రభు కలిగిన దేవ ఈ పరిశుద్ధమైన నామానికి స్తుతులు స్తోత్రములు వందనాలు. ఈ రాత్రి కాల సమయంలో ఈ పరిశుద్ధమైన మీ సన్నిధిలో మీ ఆలయం మీ పాప జ్ఞాపకం చేసుకున్నాను. శతాధిపతులైన దేవుడు మీ సన్నిధికి వచ్చారు. శతాధిపతుల విశ్వాస జీవితం మాలో ఉన్నారని మాతో మాట్లాడుకోవచ్చు. అతను విశ్వాసం పెట్టి మొదటిగా మీ సన్నిధికి వచ్చి ప్రార్థిస్తున్నాడు. దేవా మా జీవితంలో సమస్యలు పరిష్కారం ప్రార్థనే ఆ ప్రార్థన విస్మరించకుండా ప్రతిదేవుడు దేవాలయంలో తప్పక కూడుకుని ప్రార్థించే గుంపులో మేము అందరూ మాకు సహాయం చేసి అంత మాత్రమే కాదు ఈ సన్నిధిలో మా వాక్యం ఏ మాటలు మాట్లాడుతున్నామో ఆ మాటలు నేను కూడా అంగీకరించాను. ఆయన మాట్లాడుతున్న సమయము తన ఆస్తులు స్వస్థపరచబడతాడని అతను నమ్ముతున్నాడు. మా జీవితంలో కూడా నేను మాట చేద్దాం మా జీవితాన్ని మార్చుకుంటున్నాను. నీ వాక్యం మమ్మల్ని ప్రతిస్తుంది. నీ వాక్యం బాధలు మమ్మల్ని నమ్మకం చేస్తుంది. నీ వాక్యము మా బాధలకు దీపం. నీ వాక్యము మా ద్రోవకు వెలుగు కనుక నీ మాట గొప్పది. ఆ వాక్యాన్ని సంపూర్ణంగా మమ్మల్ని నిరసించుకునే ఈరోజు వచ్చాను. ఈరోజు మా మధ్య వచ్చాను మాతో మాట్లాడుతూ వచ్చాను. నీ మాటలను విశ్వసిస్తున్నాను. నీ మాట మేము ప్రజలు నీ మాటలను నవీకరించుకోండి. ఈ లోపల జీవించడం కాకుండా ఇదిగో మా దేవుడు మా జీవితం సరిచేసి శక్తికి శతాధిపతులు వల్ల నమ్మి నీ సన్నిధించిన వాయుడుగా నీ మాట మాకు సెలవేయాలని ఆయన తన వాక్కులను పంపి వారిని పంపించేశారు. వారు పడిన కుటుంబం నుండి ఆయన వారిని పైకి రావలేకని ఈ కేకులాగాడు చెప్పినట్లుగా మా జీవితంలో మా బ్రతుకు ఏ పరిస్థితుల్లో పడిపోయినాం, ఏ స్థితిలో మేము పడిపోయిన గోతులు కుటుంబం పడిపోయినాం. ఈ రాత్రికాల సమయంలో తండ్రి నీ మాట శ్రమించి మా జీవితం పైకి లేపి నిలబెట్టదుగా ప్రార్థన చేస్తాం. మా జీవితంలో సంఘంలో కుటుంబంలో ఏస్తున్నాము నీ వాక్కు చేత నీ మాట చేత స్థిరపరిచి బాగు చేయడానికి ప్రార్థన చేస్తున్నాం. దేవా నీ మాట మాకు నమ్మకం కలగాలి. మా జీవితంలో కార్యం జరిగించమని వేడుకోవచ్చు. మా నమ్మిక తగ్గిపోతున్నట్లుగా మా జీవితంలో నీ నమ్మకమైన కార్యాలు జరిగించమని వేడుకోవచ్చు. మాత్రమే కాదు మా జీవితంలో సంఘంలో అందరూ సమాధానం లేదు. లోకంలో ఉన్నతమైన పక్షపాతలు అందరిలో నీ ఆత్మ నువ్వు మనిషి అందరూ సృష్టించేవారు. మేము వారిని ప్రేమించి వారిని మంచి మార్గంలో నడిపించడానికి క్రీస్తు యొక్క మార్గంలో చీకటిలో నుండి మరణచార్యుల నుండి లోకపు పథకాల నుంచి ఈ బిడ్డను మేము ప్రేమించి వారిని వెలుగులోకి నడిపించినట్టుగా నీ జ్ఞానము నీ తెలివిని నీ శక్తిని నీ వాక్కు ఫలము మాకు సంఘానికి మీరు దయచేయమని వేడుకోవచ్చు. మాత్రమే కాదు జనులను ప్రేమించి స్వభావం దేవారి లోకంలో ఎన్నికలను ప్రేమించి మేము అంతా ప్రేమించి ప్రేమ విషయంలో తప్ప మీరు దేనికలను వచ్చి ఒకరు వెంకటమైన ప్రేమతో ప్రేమ అవతల వ్యక్తికి అపాయం చేయగలం. ఆయన హానికరం కాకుండా మేము ఒకరొకరు ప్రేమించుకుంటూ నీ ప్రేమను భూలోకంలో సంఘంలో సమాజంలో కుటుంబంలో సంపూర్ణ చేయడానికి మాకు సహాయం చేయమని వేడుకోవచ్చు. మాత్రమే తండ్రి శతాధిపతుల గొప్ప విశ్వాసం అతడు మందిరమును కట్టించబడి దేవ సంఘంలో విశ్వాస జీవితం ఈ మందిరానికి మేము ఆధారం కాదు. ఈ మందిరానికి మేము బలం కావాలి, బహిరంగ కాకూడదు. నాయన ఈ సంఘంలో ఉన్న మేము అందరూ కూడా ఈ ఆలయం కట్టబడిలో ఒక బలమైన పాత్రను మేము పోషించడానికి మమ్మల్ని మీరు వాడుకుందరు కనుక ఈ సేవ సంఘం ఈ బెంగళూరు పట్టణంలో ఒక మహిమ కలిగిన సంఘానికి నేనే ఒక పునాదుల వలె జీవమైన ఈ మందిరంలో సజీవమైన రాయి వలె కట్టబడినట్లుగా మమ్మల్ని అందరినీ అభిషేకించదు కనుక ప్రార్థన చేస్తున్నాం. శతాధిపతులు తాత్వికమైన జీవితాన్ని ప్రజలు నీకు ఉపయోగిస్తున్నారు. అతని గొప్పతనాన్ని నీకు చెబుతున్నారు. ప్రభావితం ఇలాంటి వాడిగా ఇతను మంచి చేయడానికి సంఘం అందరూ ఇతరులకు మంచి కార్యాలు మంచి క్రియలు పాల్గొంటుంది. అనేక సాక్షిగా జీవించడానికి సహాయం తెచ్చి వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆస్వాదించండి. దేవాలయంలో ఆవేదనలో శ్రీని సంఘం ఈ రీతి మూత వేయబడిన సంఘం ఎల్లప్పుడూ ప్రార్థించే సంఘం ఉండగా ఈ సంఘాన్ని మీరు అభిషేకించండి, ప్రతిష్ఠించండి. సంఘం నీకు మీ నూతన కుటుంబాలను స్థిరమైన వారిని స్థానికమైన వారిని దేవ ప్రార్థించే వారిని పాటలు పాడే వారిని వాక్యోపదేశకులను స్వార్థికులను తండ్రి ఆత్మ భాగం కలిగిన వారిని సంఘ భాగం కలిగిన వారిని సేవా భాగం కలిగిన వారిని అనేకులని ఈ స్థానం నడిపించి ఈ సంఘానికి సంపూర్ణత తెచ్చిన ప్రార్థన చేస్తున్నాం.
నీ చేతిలో అయితే నేను ప్రభావ సమయం ఆవిడ ప్రాంతంలో దేవా స్వార్థని మేము వెళ్ళాలనుకుంటున్నాం కానీ దేవా మా అసమర్థతను బట్టి మా యొక్క దరిద్రను బట్టి మేము వెళ్ళలేకపోతున్నాం. నీ చేతిలో అయితే ఈ సహాయం తెచ్చేయండి. నీ ద్వారా తెలవండి. ఏం లేని వారు నీ వైపు చూస్తున్నాం. ప్రభు చూపించండి, నడిపించండి. నీ సహాయం ఇచ్చి నడిపిస్తున్నాం. నీ వైపు చూస్తున్నాం. దేవాన్ని చేత కారు విషయంలో ప్రార్థన చేస్తున్నాం. ఆ కారులో పరస్పరం దోషం తొలగించండి. దేవ మాకు తెలుసు బుద్ధిహీనులు చేసిన పొరపాటు క్షమించి మన్నించి ఆ కారు మంచి నమ్మకమైన పనివాడిని దయచేయండి. ప్రభు చూపించమని సమస్తమైనటువంటి ఆటంకాలు, కీడులు, అభ్యంతరాలు యేసులో తీసివేస్తూ నీ మహిమాత్మైన నిలబడినట్టుగా ఈ కార్యం మా జీవితం జరిగించబోతుగా యేసుక్రీస్తు శ్రేష్టమైన పరిశుద్ధమే నా వారికి ప్రార్థించాలి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. నా ప్రేమ యెహోవాను సన్నిధించము, నా ఉత్తమ సమస్తమైన పరిశుద్ధనామమును సన్నిధించము. నా ప్రేమ యెహోవాను సన్నిధించము. ఆయన చేసిన దేవుని